యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయితి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ధృతి దృష్టి మతి దాక్ష్యం సకర్మసు నసీదతి అంటారు మహర్షి. హనుమ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిన తరువాత ఆ సముద్ర లంఘనం చేసినటువంటి ప్రక్రియలో హనుమ చూపించినటువంటి వైభవాన్నంతటినీ కూడా ఆవిష్కరిస్తూ మనుష్య జాతి నేర్చుకోవలసినటువంటి 4 విషయములను ప్రతిపాదన చేశారు. అందుకే ఆర్షగ్రంథములు ఎప్పుడూ కూడా ఎప్పుడో గతకాలానికి సంబంధించినవి, ఇప్పుడు అవి ఎందుకు పనికొస్తాయి, సుందరకాండ వింటే ఏమొస్తుంది, రామాయణం వింటే ఏమొస్తుంది అనేటటువంటి ప్రశ్న ఉదయించదు. మనిషిగా బ్రతకాలన్నా, మనిషి సమర్థుడు కావాలన్నా, మనిషి జీవితంలో ఏదైనా సాధించాలన్నా అసలు ఏవి పొంది ఉండాలి అన్న విషయాన్ని రామాయణ భారత భాగవతాల కన్నా గొప్పగా చెప్పగలిగినటువంటి గ్రంథాలు ప్రపంచ వాంగ్మయంలో ఉంటాయని నేను అనుకోను. అందుకే వాల్మీకి మహర్షి హనుమ సాధించినటువంటి విజయం గురించి చెబుతూ ధృతి దృష్టి మతి దాక్ష్యం సకర్మసు నసీదతి. ఎవరికి ఈ 4 లక్షణములు ఉంటాయో వారు తాము చేసేటటువంటి కార్యముల యందు నశించరు. అంటే ఆ కార్యాన్ని సాధించకపోవడం అనేటటువంటిది ఉండదు. సంకల్పం చేసిన కార్యాన్ని తప్పకుండా సాధించగలుగుతారు. దానికి ఉండవలసిన లక్షణాలు చెప్తున్నారు. మొట్టమొదటిది ధృతి. ధృతి అంటే ఏదో ఇవాళ సంకల్పం చేయడం, ఆ సంకల్పాన్ని వదిలిపెట్టేసేయడం, మన వల్ల ఎక్కడవుతుందనడం, భయపడడం, అలా కాదు. ఒక సంకల్పం చేస్తే ఆ సంకల్పాన్ని సాధించడానికి కావలసినటువంటి మానసికమైనటువంటి శక్తిని ముందు కూడా తీసుకోవడం, నేను ఎందుకు సాధించలేను అనేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని ప్రోధి చేసుకోవడం. నేను మీతో మనవి చేశాను, అసలు ప్రారంభంలోనే 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి అంటే మిగిలిన వానరులందరూ చతికిల పడిపోతే ఒక్క స్వామి హనుమ మాత్రం జగామలంకాం మనసా మనస్వి అంటారు. ఆయన నిర్భయంగా శరీరంతో కాదు, ముందు మనసుతో లంకా పట్టణాన్ని చేరిపోయారు. అంటే ఒక కార్యాన్ని సాధించే ముందు మనసులో ఉండవలసినటువంటి ధైర్యం, చేసుకున్నటువంటి నిర్ణయం మీద పట్టుదల, దాన్ని ధృతి అంటారు. రెండవది దృష్టి. దృష్టి అంటే దూరదృష్టి అని దాని అర్థం. ఎప్పుడైనా సరే ఒక పని చేసే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒత్తిడికి గురై ఒకలా చెయ్యవలసిన దాన్ని ఇంకోలా చెయ్యకుండా ప్రతిక్షణం కూడా ఆలోచన చేసి జాగ్రత్తగా కార్యక్రమాన్ని నిర్వహించగలిగినటువంటి సమర్థతతో ఉండగలగడం. అందుకే మైనాకుడు బంగారు శిఖరాలతో సముద్రంలోంచి పైకి తేలి ఆతిథ్యం ఇస్తానంటే ఆయన ఏం కఠినంగా త్రోసిరాజు అనలేదు. ఎంతో సున్నితంగా, ఎంతో అందంగా మాట్లాడుతూ ఆయన ఆతిథ్యం ఇచ్చినట్లు, ఈయన పుచ్చుకున్నట్లు ఆయనకి తృప్తి కల్పించి తన కార్యాన్ని మాత్రం పాడు చేసుకోకుండా ముందుకు వెళ్ళిపోగలిగారు. అటువంటి దూరదృష్టి ఉండాలి కార్యంలో. ఆ తర్వాతది వివేకం. మతి అంటే వివేకం కలిగి ఉండడం. వచ్చినటువంటి సొరస ఒక్క మాట అంది, ప్రవిష్టోస్మిహితే వక్త్రం అంది, నా నోట్లోకి ప్రవేశించు, నువ్వు నా నోట్లోకి ప్రవేశిస్తే నేను నిన్ను తినేస్తానంది. తినేవాళ్ళు పట్టుకుని తినాలి, అంతేకాని నువ్వు నా నోట్లోకి వస్తే తింటాననరు. ఆ మాట అనేటప్పటికే ఆవిడ ఎవరు అన్నది ఉత్తర క్షణం లెక్క కట్టి
నేను ఈవిడికి నమస్కరించి ఈవిడ అనుగ్రహాన్ని పొందాలని నమస్కారం చేసి ఆవిడ అనుగ్రహానికి పాత్రులై దాక్షాయుని నమోస్తుతే అని ఆవిడ కోరినట్టుగా ఆవిడలోకి వెళ్ళి పైకొచ్చి ఆవిడ చేత అర్ధసిద్ధై హరిశ్రేష్ట గచ్చ సౌమ్య యథాసుఖం సమానయిష్వ వైదేహీం రాఘవేణ మహాత్మన అని ఆశీర్వచనాన్ని పొందగలిగారు. చిట్టతివరిది దాక్ష్యము అంటారు, అంటే దక్షత. దక్షత అంటే దేని జోలికి వెళ్ళకూడదో, ఏది మనిషిని పాడు చేసేస్తుందో దానికి చాలా దూరంగా ఉండగలగడం. ఎక్కడ మమకారం చూపించకూడదు, ఎక్కడ మమకారం చూపిస్తే మనిషి నశించిపోతాడో, మమకారానికి అతీతంగా కర్తవ్యతా దృష్టితో శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడగలిగినటువంటి అవసరం ఏర్పడినప్పుడు దక్షతతో అలాగే నిలబడగలగాలి. అంతేకాని కేవలం మమకారంతో ఒక విషయాన్ని ఇంకొక విషయంతో కలగాపులగం చేసి తాను నిర్వర్తించవలసిన కార్యాన్ని పాడు చేసుకోకూడదు. అందుకే ఆ దక్షతతో సింహికా భంజనం చేశారు తప్ప సురసతో ఎలా ప్రవర్తించారో సింహికతో అలా ప్రవర్తించారు. అందుకే ఈ 4 లక్షణములు ఎవరి యందుంటాయో వారు ఖచ్చితంగా సంకల్పం చేసినటువంటి కార్యక్రమాన్ని సాధించి తీరుతారు. ఇది ఇవాళ హనుమ సాధించడం కాదు. జీవితంలో వృద్ధిలోకి రావాలన్నా, ఒక కార్యక్రమాన్ని చేపట్టగలగాలన్నా, ఈయన జీవితంలో ఇది సాధించినవాడు అనేటటువంటి కీర్తి పొందాలన్నా ఈ 4 లక్షణములు మొదట అలవాటు చేసుకోలేనివాడు ఏ కార్యాన్ని సాధించలేడు. ఇవాళ తలపెడతాడు, రేపు విడిచిపెట్టేస్తాడు. ఎందుకంటే ఈ 4 లక్షణములలో ఏదో ఒకటి లోపించిందనమాట. ఒకడు మహాత్ముడు కావాలంటే, ఒకడు సభాపూజ్యత పొందాలి అంటే, చాలామందికి తాను ఆదర్శప్రాయుడు కావాలి అంటే ఈ 4 లక్షణములు పుంజుకోవాలి, పునికి పుచ్చుకోవాలి, తన యందు నిలబెట్టుకోవాలి, అవి ప్రకాశించాలి. లేకపోతే జీవితంలో వృద్ధిలోకి రాలేడు. బహుశः పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఇంతకన్నా గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు ఉంటారని నేను అనుకోవట్లేదు. వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఇచ్చినటువంటి ఆర్షవాక్కులు చదివితే ఇంతకన్నా శీలవైభవం చెక్కడానికి ఎవరు చెప్పగలరు అనిపిస్తుంది. ఏదో మాట చెప్పడం కాదు, చెప్పిన మాట ఎవరికి అన్వయం అవుతుందో దాన్ని కథాభాగంగా కూడా చూపించగలిగినటువంటి నేర్పరితనం ఉన్నటువంటి మహాకవి వాల్మీకి మహర్షి. అది కాల్పనిక సాహిత్యం కాదు, ఏదో కృతకంగా చేసిన రచన కాదు. యథార్థముగా జరిగిన గాథ ఏది ఉందో ఆ గాథనే అందించి ఈ లక్షణములు మనుష్యులు పొంది ఉండాలి అని తీర్పు చెప్తారు. ససాగరం దానవపన్నగాయుతం బలీన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివా అంటారు. మనం సుందరకాండ ప్రారంభం చేసినప్పుడు యథార్థంగా శ్రీరామాయణం చదివితే సుందరకాండ చదవడంతోనే మొదలుపెట్టాలి. ఎందుకంటే ఒక్కొక్క గ్రంథం చదవడానికి ఒక్కొక్క నియమం ఉంటుంది. భాగవతం చదువుతున్నాం అనుకోండి, దశమస్కంధంతో మొదలుపెట్టాలి. దశమస్కంధం చదివి ఏకాదశ ద్వాదశ స్కంధాలు చదివి మళ్ళీ ప్రథమ స్కంధం నుంచి వెళ్ళాలి. అప్పుడు మనకి తెలియకుండానే దశమస్కంధం పారాయణ అవుతుంది. శ్రీరామాయణం చదవడం మొదలుపెట్టామనుకోండి, ముందు సుందరకాండ చదవాలి. చదివి తర్వాత మిగిలిన కాండలు చదివి బాలకాండ మించి వెళ్ళాలి. అంటే ఏ కాండ పారాయణ జరగాలో ఆ కాండతోటి చదవడం ప్రారంభం చేస్తారు వార్షగ్రంథాల్ని. మీరు సుందరకాండలో గమనిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటి అంటే, అసలు సీతాపహరణం చేసి లంకాపట్టణంలో సీతమ్మని బంధీకృతురాల్ని చేసినటువంటి రావణాసురుడి చేత పరిపాలింపబడుతున్నటువంటి లంకలో ఉండేటటువంటి రాక్షసుల యొక్క అవగుణములను గురించి మనసులో ఊహ చేయడానికి ఒక అవగాహన ఉంటుంది. కానీ అసలు లంకాపట్టణం ఎలా ఉంటుంది? దాని పేరు కాంచన లంక. ఆ లంక రాక్షసుల చేత పరిపాలింపబడుతూ ఉంటుంది కాబట్టి క్రమశిక్షణ లేకుండా అవ్యవస్థతో ఉంటుందా, లేకపోతే చాలా సుందరంగా ఉంటుందా అనేటటువంటి విషయం మీద నిజానికి కావ్యం చదివేటప్పుడు నిర్దిష్టంగా అవగాహన కలిగే అవకాశం ఉండదు. కానీ మహర్షి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని లంకాపట్టణంలోకి హనుమ వెళ్ళడానికి ప్రారంభంలోని, అంటే చదివేటటువంటి వ్యక్తి హనుమతో పాటుగా లంకలోకి ప్రవేశించకముందే లంక ఎలా ఉంటుందో చెప్తున్నారు. ససాగరం దానవపన్నగాయుతం, ఆ సముద్రాన్ని దాటడం అంత తేలిక విషయం కాదు.
ఎందుకంటే అందులో రెండు భయంకరమైన ప్రాణులు ఉంటాయి. ఒకటి భయంకరమైనటువంటి సర్పములు, రెండవది రాక్షసుల చేత పరివేష్టింపబడి ఉంటుంది. నిన్నని మీరు చూశారు సింహికా వృత్తాంతం. కాబట్టి ససాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం, అందులో వచ్చేటటువంటి తరంగములు పరమ భయంకరంగా వస్తుంటాయి. ఆ తరంగముల యొక్క ఘోష చాలు భయపడడానికి. అంత పెద్ద పెద్ద తరంగములతో ఉంటుంది. దాన్ని బలము చేత విక్రమము చేత ఆయన దాటి ఆవలి వైపుకి వెళ్ళారు. బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివా. ఆ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి వడ్డికి వచ్చి దిగినటువంటి హనుమ తతస్సలంబస్స గిరే సమృద్ధే విచిత్రకూటే నిపపాతకూటే, ఆ లంబపర్వత శిఖరం మీద దిగి అక్కడి నుంచి లంకాపట్టణాన్ని మొట్టమొదట చూశారు. ఎందుకంటే ఉత్కంఠ అని ఒకటి ఉంటుంది, అందులో ఉంది సీతమ్మ. ఆ సీతమ్మ ఎక్కడ ఉంటుంది ఆ పట్టణంలో? అసలు ఆ పట్టణం యొక్క ఆనుపాను ఏమిటి? అది ఎలా రక్షింపబడుతూ ఉంటుంది? అది ఎలా ఉంది? అందుకని ఉత్తర క్షణం ఆయన దృష్టి దేని మీదకి వెళ్ళింది అంటే లంక వంక చూశారు. ఆ లంబపర్వత శిఖరం నుంచి కూర్చుని చూస్తున్నారు. త్రికూటము అనేటటువంటి పర్వత శిఖరం మధ్యలో ఆకాశంలో వేలాడుతోందా అన్నట్టుగా ఉంటుంది లంక. అంత గొప్పగా చెక్కాడు దాన్ని విశ్వకర్మ. దాన్ని చూడగానే ఆయన మనసులో ఏ ఊహ కలిగిందో దాన్ని వాల్మీకి మహర్షి అందిస్తున్నారు. ఎందుకనంటే వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారి వరం. ఆయన ఒకసారి ఆచమనీయం తీసుకుని వచ్చి కూర్చుని శ్రీరామాయణ రచన ప్రారంభం చేస్తే కేవలముగా జరిగిన కథే కాదు, ఆ కథ జరిగినప్పుడు అందులో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క మనసులలో పొందినటువంటి భావనలు కూడా ఆయనకి తెలుస్తాయి. ఎందుకంటే ఏదో జరిగిపోయిన కథ రచించారనుకోండి, ఆయా క్లిష్టమైన సన్నివేశాల్లో ఆ వ్యక్తుల మనసులలో ఏ పవిత్రత చెడకుండా భావనలు అలాగే ఉన్నాయా అన్నది అత్యంత ప్రధానమైన విషయం. అందున సీతమ్మ విషయంలో, హనుమ విషయంలో, రామచంద్రమూర్తి విషయంలో ఆయన ఏకపత్ని వ్రతం తెలియాలి, ఆవిడ పాతివ్రత్యం తెలియాలి. అంటే మనసులో కూడా అన్యభావన కలగని వాళ్ళేనా? ఇది తెలియాలి అంటే వాళ్ళ మనసులలో ఏ సందర్భాల్లో ఏ భావనలు పొందారో కూడా తెలుసుకోగలిగినటువంటి శక్తిని వాల్మీకి మహర్షికి చతుర్ముఖ బ్రహ్మగారు వరం ద్వారా అనుగ్రహించారు. అందుకే లోకంలో చూడండి అనేక రామాయణాలు ఉంటాయి. అన్ని రామాయణాలు ఎందుకు వచ్చాయంటే రామాయణ రచన చేసి తరించడానికి రామాయణం రాశారు. కానీ అసలు యథార్థంగా జరిగినది ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే వాల్మీకి రామాయణం ఒక్కటే ప్రమాణం. ఎందుచేత అంటే వాల్మీకి మహర్షికి వరం ఉంది. అందుకే ఈ వాంగ్మయానికి అంతటికీ సూర్యచంద్రులుగా చెప్పబడతారు వ్యాసుడు, వాల్మీకి. చంద్రవంశాన్నంతటినీ కూడా వాల్మీకి వర్ణిస్తే, సూర్యవంశాన్నంతటినీ కూడా చంద్రవంశాన్ని వ్యాసుడు వర్ణిస్తే, సూర్యవంశాన్ని వాల్మీకి వర్ణించారు. ఇద్దరూ కూడా ధర్మ ప్రతిపాదనే చేశారు. ఇందులో వాల్మీకి మహర్షి అందులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనసులలో ఉన్న భావనలను బ్రహ్మగారి వరంచేత తెలుసుకోగలిగినటువంటి సమర్థతను పొందినవారు. అందుకని దదర్శలంకాం అమరావతీమివా, హనుమకి లంక ఎలా కనపడిందో చెప్తున్నారు. హనుమకి లంక ఎలా కనపడిందో చెప్పడానికి ఏదో ఇలా చూసి అబ్బా చాలా బాగుంది అని ఒక ఉపమానం వేసేయడానికి ఆయన ఏం అసమర్థుడు కాడు, ఆయన విషయాలు తెలియనివాడు కాడు, ప్రాజ్ఞుడు కానివాడు కాడు. ఆయన నవవ్యాకరణ పండితుడు, బుద్ధిమతాం వరిష్టం, సూర్యభగవానుడి యొక్క శిష్యుడు, గొప్ప బ్రహ్మచర్యనిష్ట కలిగినటువంటి వాడు, అందరూ దేవతల చేత వరములను పొందినటువంటి వాడు. అటువంటి వారు ఒక విషయాన్ని చూసి మెచ్చుకున్నారు అంటే రెండు విషయాలు మీకు అర్థమవుతాయి. ఒకటి, అసలు లంకాపట్టణం యొక్క వైభవం ఏమిటి చెప్పడానికి మహర్షి ఎంచుకున్న మార్గంలో హనుమ మనసులో కలిగినటువంటి భావన చెప్పడం ద్వారా లంక ఇప్పటి వరకు పాఠకుడి మనస్సులో ఎలా ఉందో అన్నదానికన్నా కూడా యథార్థ రూపాన్ని ఒక్క ఉపమానంతో ఆవిష్కరిస్తున్నారు. రెండు, హనుమ చూసినప్పుడు అది ఎలా తన మనస్సుకి కనపడిందో అలాగే చెప్పారు. అంటే అది శత్రుపురమైనా సరే,
అది ఎంత అందంగా కనపడినప్పుడు అంత అందంగానూ చెప్పారు తప్ప తనకి శత్రువైన రావణాసురుడు ఉన్న పురం కాబట్టి పక్షపాత దృష్టితో లంకాపట్టణాన్ని చూసి ఎంత బాగున్నా బావులేదు అని చెప్పడం మాత్రం హనుమ యొక్క ఉద్దేశ్యం కాదు. ఇది నిష్పక్షపాతంగా ప్రవర్తించేటటువంటి వ్యక్తులకు ఉండేటటువంటి లక్షణం. ఎదురుగుండా ఉన్నవాడు పరమ శత్రువే కానివ్వండి, ఆ శత్రువు యందు ఒక బలమైన విశేషం ఉంటే ఆ విశేషాన్ని విశేషంగా చెప్పగలగాలి. ఇది రావణాసురుడి యందు లోపించి ఉంటుంది. రావణుడు అలా అంగీకరించలేడు. హనుమ అలా కాదు. అవతల వాళ్ళల్లో ఏదైనా గొప్ప విషయం కనపడింది అనుకోండి, ఉత్తర క్షణంలో గొప్ప విషయాన్ని గొప్ప విషయంగా తీర్పు చెప్తారు. మీకు సుందరకాండలోనే ఇటువంటివి నేను కొన్ని సందర్భాలు చూపిస్తాను. కాబట్టి ఇప్పుడు ఆయనకి కాంచన లంక ఎలా కనపడుతోంది అంటే అమరావతిమివా. అమరావతి అంటే దేవతల యొక్క రాజధాని. దేవతలకు రాజధాని అయినటువంటి అమరావతి అందరినీ మోహింపచేస్తుంది. అందరూ అమరావతి మీద దండెత్తాలని కోరుకుంటారు. దీర్ఘాయుర్దాయంతో ఉండేటటువంటి రాక్షసులు ఎప్పుడూ కోరుకునేది ఏది అంటే అమరావతి పట్టణాన్ని స్వాధీనం చేసుకొని అది తనదైంది అని అనిపించుకోవాలని కోరుకుంటారు. అన్ని విశేషాలు అమరావతిలో ఉంటాయి. అమరావతి ఎలా ఉందో లంక అలా ఉంది. ఇదేదో కేవలం పోల్చాలి కాబట్టి పోల్చడం కాదు. ఒకవేళ నిజంగా పోల్చడానికి ఇంకొక పట్టణాన్ని వెయ్యాలి అంటే పాపం ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేదండి అందామా అంటే, వాలి ఒకప్పుడు సుగ్రీవుణ్ణి తరివితే సుగ్రీవుడి వెంట వెళ్ళినటువంటి హనుమ యావత్ భూమండలంలో ఉండేటటువంటి సమస్త నగరములను చూశారు. ఈ భూమండలంలో ఉన్నటువంటి ఏ నగరాన్ని కాంచనలంకతో పోల్చలేదు. అంటే నిజానికి కాంచనలంకతో పోల్చడానికి పోలిక కలిగినటువంటి నగరం ఈ భూమి మీద లేదు. దాంతో పోల్చాలంటే ఒకే ఒక్క నగరం ఉంది. అదేది అంటే దేవతల రాజధాని అమరావతి. ఎంత అందంగా ఎంత వైభవోపేతంగా ఉంటుందో అసలు ఇలా కన్నెత్తి చూడగానే అలా అనిపించింది అంటే, ఇక అందులోకి వెళ్ళినటువంటి వాడు తాను ఏ పని మీద వచ్చాడో జ్ఞాపకం పెట్టుకోవడం సాధ్యమా? మీరు ఒక్కటి ఆలోచించండి. ఇది సుందరకాండ. మహర్షి ఇది సుందరకాండ, ఇది సుందరకాండ వైభవం అని చెప్పరు, చెప్పకుండా చెప్తూ ఉంటారు. ఇలా చూడగానే అమరావతిమివా అనిపిస్తే అందులో ఎక్కడో బంధీకృతురాలయ్యున్నటువంటి సీతమ్మని వెతకడానికి వెళ్ళినటువంటి హనుమ సీతమ్మని వెతుకుతారా? సీతమ్మని వెతకకుండా లంకాపట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి లంకాపట్టణం యొక్క సౌందర్యానికి ఆకర్షితులై నిలబడిపోతారా? అలా నిలబడిపోతే ఆయనకి ఆంతర సౌందర్యం లేదు, అప్పుడు ఆయన సుందరుడేగాడు. కాదు, అంత గొప్పగా అనిపించినటువంటి లంకాపట్టణం యొక్క మెరుగులు చూసి దానికి పరిపాలకుడైనటువంటి రావణుణ్ణి చూసి ఉన్నాడో లేడో అన్న అనుమానాస్పదమైనటువంటి జీవితంతో ఉన్న రామచంద్రమూర్తి యందు మనసులో కూడా అన్యభావన రాకుండా అందులోనే ఆ తల్లి రామచంద్రమూర్తి పాదములనే ధ్యానిస్తూ ఉండిపోయింది అంటే రాముణ్ణి నేను చేరుతానన్న బలమైన నమ్మకం తన పాతివ్రత్యమే, రాముని యందున్న పూజ్య భావనే. అంటే ఆవిడకన్నా సుందరి ఎవరు లోకంలో? సనాతన ధర్మానికి ఆయువు పట్టు పాతివ్రత్యం. అటువంటి పతివ్రత అక్కడుంది. ఇక్కడ సుందరాతి సుందరుడైన హనుమ ఉన్నారు. ఎందుకని సుందరాతి సుందరుడు అంటే, ఇంత గొప్ప లంక అయినా ఆయన దాని శోభకి వశుడు కాడు. ఆయన సీతమ్మ కాకపోతే అందులో ఏ ఒక్క విషయాన్ని మనసులోకి వెళ్ళనివ్వరు. సీతమ్మ తప్ప అన్య విషయాలు ఆయనకు అక్కర్లేదు. అలా నిలబడగలిగినటువంటి సుందరుడు ఆయన, అలా నిలబడగలిగినటువంటి సుందరి ఆవిడ. ఆ సుందరిని వెతకడానికి బయలుదేరుతున్నటువంటి సుందరుడు తీరా బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆవిడ ఎలా కనపడిందో చెప్పడం వాల్మీకి మహర్షి కవితా సౌందర్యం. ఆ అద్వైతానుభూతిని అంత గొప్పగా ఆవిష్కరిస్తారు. అందుకే ససాగరం ధనవపన్నగాయుతం బలేన విక్రమ్య మహోర్మిమాలినం నిపత్యతీరే చ మహోదధేస్తథా దదర్శలంకాం అమరావతీమివ. ససాగరమానాధృష్య అతిక్రమ్య మహాబలః త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ అంటారు. విసర్గ కాదు, హ అన్నారనుకోండి శ్లోకం చివర రెండు అర్థాలు. ఒకటి చూశారు అని అర్థం. హ అన్నారనుకోండి దాని అర్థం అంతే కాదు, కొంచెం జాగ్రత్తగా పరిశీలించు అని చదువరికి హెచ్చరిక. రెండిటినీ ఏకకాలంలో సాధించడం అది కవి యొక్క ప్రజ్ఞా విశేషం. అందుకే తరువాతి కాలంలో వాల్మీకిని అనుసరించారు, ఆయన్ని అనుకరించారు.
రెండూ చేశారు కవులందరూ. ఆయన అంటారు, ససాగర మానాదృశ్య అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ. ఎక్కడుంది ఈ లంక అంటే ఆయన లంబపర్వతం మీద నించుని చూస్తున్నారు. అది ఉన్నది త్రికూటం మీద ఉంది. త్రికూటం మీద ఆకాశంలో వ్రేలాడుతోందా అన్నట్టుగా ఉంటుంది. అది కాంచన లంక. అందుకని మెరిసిపోతుంటుంది. దాని కాంతుల చేత సముద్రము పచ్చగా ఉంటుంది, ఆకాశము శోభిస్తూ ఉంటుంది. ఆ లంకా పట్టణాన్ని సముద్రం యొక్క కెరటములు వచ్చి కొడుతూ ఉంటాయి. అందులో సీతమ్మ ఉంది, అందులో రావణాసురుడు ఉన్నాడు. ఆ లంకా పట్టణంలోకి హనుమ ప్రవేశించాలి. ఏమిటి విశేషం అంటే అది త్రికూటం అనేటటువంటి పర్వత శిఖరం మీద ఉంది. నిజానికి ఆ లంక ఏదో కాదు, ఆ లంక ఈ శరీరమే. ఈ శరీరము లంక దక్షిణ దిక్కుకు వెళ్ళిపోతుంది. దక్షిణ దిక్కున ఎప్పుడూ కూడా ఊరికి రుద్రభూమి ఉంటుంది. ఎంత గొప్ప శరీరం కానివ్వండి, చిట్ట చివర లంక చేరవలసింది దక్షిణ దిక్కుకి. దక్షిణ దిక్కున ఉండేటటువంటి లంకని సముద్ర కెరటాలు వచ్చి కొడుతూ ఉంటాయి. కెరటం కొడుతుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, కొడుతుంది, వెళ్ళిపోతుంది. ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము, ఈ 6 కూడా కెరటాలు. ఇవి మారి మారి వస్తూ ఉంటాయి, కొడుతూ ఉంటాయి, వెడుతూ ఉంటాయి. కాసి ఆకలేస్తుంది, ఏదో తింటాడు, తీరుతుంది. మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ ఆకలేస్తుంది, మళ్ళీ తగ్గుతుంది. దాహం వేస్తుంది, నీళ్లు పోస్తాడు, తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ కొడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లంకలోనే ఇక్కడే ఉంది బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి త్రిపుర సుందరీ తత్వమైనటువంటి అమ్మవారు ఇక్కడే క్రీడిస్తోంది. అందుకని ఆ త్రికూటము అంటే వేరేదో కాదు. ఇక్కడే పురత్రయే క్రీడతి యశ్చ జీవాహ తతశ్చుజాతం సకలం విచిత్రం అంటుంది ఉపనిషత్తు. 3గా ఇక్కడే క్రీడింపచేస్తుంటుంది ఆవిడ. అందుకే ఆవిడికి త్రిపుర సుందరి అని పేరు. 4లోకి వెళ్ళనివ్వదు, 3లోనే తిప్పుతుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎప్పుడు ఏముంటుంది? 1974లోనండి, 1996లోనండి అంటాడు. లేకపోతే ఇప్పుడు జరుగుతున్న కాలం, రాబోయే కాలం, 3. లేదా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. జాగ్రత్త అంటే ఇంద్రియములు తెలివిగా ఉంటాయి. స్వప్న ఇంద్రియములు మనసులోకి వెళ్ళిపోతాయి. కానీ మనసు తెలివిగా ఉండి ఇంకా సృష్టి రచన చేస్తూ ఉంటుంది, ఏవో తీరని కోరికలను ఊహిస్తూ ఉంటుంది. కాబట్టి స్వప్న. సుషుప్తి యందు బడలిపోయినటువంటి మనసు ఇంద్రియములను తీసుకుని ఆత్మలోకి వెళ్ళిపోతుంది, అది సుషుప్తి. మళ్ళీ తెలివి వచ్చిందనుకోండి, మళ్ళీ జాగ్రత్త. ఈ 3టిలోనే తిరుగుతూ ఉంటాడు. ఎన్నేళ్లు బ్రతకనివ్వండి, ఈ 3 అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఆమెకి త్రిపుర సుందరి అని పేరు. త్రిపుర సుందరి అంటే ఈ 3టిలో తిప్పుతుంది. చిత్రం ఏమిటంటే త్రిపురాంతకుడు ఆయన, పరమశివుడు త్రిపురాంతకుడు, ఆవిడ త్రిపుర సుందరి. వీళ్ళిద్దరూ ఆది దంపతులు. ఎంత విచిత్రం! 2 పరస్పర భిన్నమైనటువంటి విషయాలు. ఆయన త్రిపురాంతకుడు ఎలా అయ్యాడు అంటే ఆయన అనుగ్రహం కలిగిన వాడు ఈ 3 దాటి 4లోకి ఎడతాడు. ఆ 4 తురీయం. అందుకే ఆయన ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. ఆత్యంతిక ప్రళయం అంటే జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇస్తే సర్వావస్థ వివర్జిత అంటారు వ్యాసుల వారు లలితా సహస్రంలో. 3 అవస్థలు దాటిపోతాడు. దాటిపోయి 4వ అవస్థలో తురీయంలో నిలబడి ఈ శరీరం పొందుతున్నటువంటి అవస్థల్ని సాక్షిగా చూస్తాడు. భగవాన్ రమణుల్ని ఎవరో అడిగారు, అయ్యా రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగారు. ఆయన అన్నారు, ఓ ఇది బాగా నిద్రపోయింది అన్నారు. అంటే మరి ఇది నిద్రపోతే మీరు? ఇది నిద్రపోతుంటే నేను సాక్షిని, నాకు నిద్ర లేదు, నేను ఎప్పుడూ జాగరూకుడని. అది తురీయం అంటే. అందుకే ఆయన ఎప్పుడు నేననేవారు కాదు, ఇది అనేవారు. ఇది వేరు, నేను వేరు, నేను ఆత్మ, ఇది శరీరం, నా చేత ధరింపబడింది. ఇది నోటితో చెప్పడం కాదు, అనుభూతి ఎందు నిలబడాలి. అలా నిలబడితే తురీయమునందున్నాడు అంటారు. పరమశివానుగ్రహం కలిగితే 3 దాటి 4లోకి ఎడతాడు. అందుకే ఆ 3 దాటి 4లోకి వెళ్ళనంత కాలం ఆ 3లో తిరుగుతూ ఉంటాడు. అది లంకలో ఉన్నటువంటి జీవుని యొక్క స్థితి. అది చెప్పడానికి అదిగో త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ అన్నారు. అక్కడ సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. బాహ్యంలో లంకాపట్టణం ఎంత అందంగా ఉందో వర్ణిస్తారు. ఇంట్లో ఏదో ఒక 2 చెట్లు ఉన్నాయనుకోండి,
ఏదో 2 మామిడి చెట్లు ఉన్నాయనుకోండి, మామిడి చెట్టు ఎప్పుడూ శోభస్కరంగా ఉంటుంది. కానీ వసంత ఋతువు వస్తేనే పువ్వు పూస్తుంది, కాయ కాసి పండు పండుతుంది. ఒక్క మామిడి చెట్టే ఉందనుకోండి, అది వసంత ఋతువులోనే అందంగా ఉంటుంది. అలా కాకుండా అన్ని ఋతువులలోనూ పుష్పించి ఫలించేటటువంటి చెట్లు ఇంట్లో ఉన్నాయనుకోండి చుట్టూ, ఏ ఋతువు రానివ్వండి, ఆ ఋతువులో ఏ చెట్టు పుయ్యాలో, ఏ చెట్టు కాయాలో, పండాలో అది విరగకాసి పండి ఉందనుకోండి, ఎంత అందంగా ఉంటుంది ఇంట్లో. ఈ చెట్టు మార్చి ఆ చెట్టు, ఆ చెట్టు మార్చి ఆ చెట్టు, ఋతువు మారుతుంటే ఇదిగో ఇప్పుడు ఇది కాస్తుంది, ఇది కాస్తుందని ఆ చెట్ల వంక చూసి సంతోషిస్తూ ఉంటాడు. లంకాపట్టణానికి ఉన్నటువంటి అందం ఏమిటంటే, సంతతాన్ వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై, సమస్త ఋతువులలో కూడా ఏ ఏ పువ్వులు ఏ ఏ కాయలు కాస్తాయో ఆ చెట్లన్నీ కూడా గుంపులు గుంపులుగా వనాలుగా పెంచబడ్డాయి. అవి సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి, అత్యంత రమ్యమైనటువంటి ఉద్యానవనాలు. అందుకే మహర్షి ఒక చోట సుందరకాండ గురించి వర్ణన చేసిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని అంటారు, సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం మంత్రం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం కావ్యం, సుందరే కిమ్న సుందరం. ఆ వనం సుందరం, మంత్రం సుందరం, సుందరాతి సుందరుడు వానరుడు, సుందరాతి సుందరుడు రాముడు, మహాసుందరి సీతమ్మ, సౌందర్యవంతమైనటువంటి కావ్యం, పరమసుందరమైనటువంటి వర్ణనలు. అసలు సుందరకాండలో సుందరం కానిది ఉంది కనుక అన్నీ సుందరం. అందుకే ఆ వనమంతా కూడా అనేకమైనటువంటి వృక్షములతో శోభిస్తోంది. ఎప్పుడైతే అన్ని రకాలైనటువంటి పిందెలు, కాయలు, చిగుర్లు, పువ్వులు ఉన్నాయో దాని మీద వివిధమైనటువంటి పక్షులు వాలతాయి. వాటి యొక్క కలకూజితములు ఇవన్నీ వినపడుతున్నాయి. ఎంత సంతోషంగా, మనసు ఎంత ప్రసన్నంగా, ఎంత ఆనందం పొందే విధంగా ఉంటుంది. మీరు సౌందర్యము అన్న మాటలో ఒక విషయాన్ని గమనించాలి. భౌతికంగా మీరు ఎంత అందాన్ని తీసుకురండి, ఎంత మంచి భవనాన్ని నిర్మాణం చేయండి, అది ఆ అందం నిర్జీవమైనటువంటి అందం, అది కృతకంగా తెచ్చినటువంటి అందం. తనంత తానుగా శోభస్కరమైన అందం ఏది అంటే, ప్రకృతిలో వచ్చేటటువంటి అందం ఏదో ఆ అందం మనిషిని పరమ సంతోషాన్ని పొందేటట్టు చేస్తుంది. ఆ అందం మనిషికి శాంతినిస్తుంది. ప్రకృతి సంబంధమైనటువంటి అందానికి ఉన్నటువంటి శోభ, కృతకంగా ఒక భవన నిర్మాణం చేస్తే వచ్చేటటువంటి శోభ పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మీరు ఎంత మంచి భవనం కట్టండి, ఆ భవనం ఒకెత్తు. లోపల కూర్చోవడం కన్నా వసంత ఋతువు వస్తే ఇంటి ముందు ఒక గున్నమావిడి చెట్టు ఉండి, గున్నమావిడి చెట్టు పువ్వు పూసి చిన్న చిన్న పిందెలతో ఉంటే దాని మీద కోయిల కూర్చుంటే ఇల్లంతా విడిచిపెట్టి మేడ మీదకి వచ్చి కూర్చుని కూ అని చిన్నగా అంటే యజమాని కూడా కూ అంటే అది గట్టిగా కూ అంటే ఈయన కూ అని, ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఇంత పెద్ద అయినా ఇలా అరుస్తున్నాడు ఏమిటి అనుకుంటారేమోనని ఎవరికీ కనపడకుండా ఏ నీళ్ల తొట్టె పక్క కుర్చీ వేసి కూర్చుని కోయిలతో పాటు పోటీ పడి కూ అంటుంటే అది కూ అంటుంది అనుకోండి. ఆ అందం మీరు ఇంట్లో ఏ రాతిని వేసి ఏ గోడలు కట్టి తీసుకొస్తారు, దాని చేత మనసు రంజిల్లినట్టు రోజు చూసే గోడల చేత రంజిల్లుతుండే, ఒక్కనాటికి సాధ్యం కాదు. ఆ రంజిల్లడం, ఆ సంతోషం, ఇవాళ ఉన్నటువంటి చెట్టుకి రేపు పువ్వు వస్తే, ఆ పువ్వుకి పిందెలు వస్తే, ఆ పిందెలు పెద్దవవుతుంటే, అవి కాయలవుతుంటే, అవి రంగు మారి పళ్ళైతే, ఆ పండు మనం తిని చెట్టు యొక్క సారం నేనైపోతే అప్పుడు పొందేటటువంటి ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ఎంత ఐశ్వర్యవంతుడు కానివ్వండి, ఇంటి పెరట్లో ఓ పొట్లపాదు పెట్టి ఓ పొట్లకాయ దిగుతుంటే వంకర తిరిగిపోతుందేమో అని ఓ పెంకట్టుకొచ్చి దానికో తాడు కట్టి పెంకు కట్టి అది రోజు రోజుకి పొడవుగా కిందకి దిగుతుంటే దాని వంక చూసి, అది చారలతో ఇలా దిగుతుంటే ఓసారి ముట్టుకుని దాని నుంచి వచ్చే ఒక విచిత్రమైన వాసన చూసి, ఆ కాయ కోసి ఇంట్లోకి తెచ్చి కూర వండేటప్పుడు ఏమి ఇంతోటి పొట్లకాయ ఆవిడ కొయ్యలేదా ఏమి, పొట్లకాయ నేను కోస్తాను, పొట్లకాయ నేను కోస్తానని చెప్పి వెళ్ళి పొట్లకాయ కోసి తెచ్చి భార్యకిచ్చి వంట చేయమనడంలో ఉన్న తృప్తి ఇంట్లో ఎంత పాలరాతి పెట్టి గోడలు కడితే మాత్రం వస్తుందా? ఎన్నాళ్ళు నువ్వు ముట్టుకుంటావు, ఎన్నాళ్ళు సంతోషిస్తావు. అసలు సౌందర్యం ప్రకృతిపరం. ఇది మనిషికి చెప్పకుండా చెప్పడం వాల్మీకి యొక్క హృదయం. అసలు భారతదేశానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఉండేటటువంటి ఇల్లు చిన్నది ఉంటుంది, చుట్టూ ఉండేటటువంటి ప్రకృతికి ఎక్కువ అవకాశం ఇస్తాడు.
ఎందుచేతంటే ప్రకృతి చేత రెండు రకాలుగా పోషింపబడతాడు. ఒకటి శరీరము పోషింపబడుతుంది, రెండు మనసు పోషింపబడుతుంది. అంతవరకే అనుకోకండి. రెండవది మనసు విజ్ఞానము చేత శాంతిని పొంది పరిఢవిల్లుతుంది. ఎందుకో తెలుసా? ఒక రావి చెట్టు కింద కూర్చుని మీరు చదువుకున్నా, ఒక తులసి బృందావనంలో కూర్చుని మీరు రామాయణం చదువుకోవడానికి, ఓ గదిలో కూర్చుని కుర్చీ వేసుకుని రామాయణం చదువుకోవడానికి తేడా లేదు. అసలు మీరు ఒక తులసి బృందావనంలో కూర్చున్నా, ఒక రావి చెట్టు కింద కూర్చున్నా మీరు పొందేటటువంటి మానసికమైన ప్రశాంతత వేరు. అంత సౌందర్యవంతంగా ఉంటుంది. అందుకే ఈశ్వరుణ్ణి కూడా నిద్రలేపేటప్పుడు నీ దేవాలయంలో బంగారు గోపురాలున్నాయి, నీ దేవాలయంలో అద్దాలున్నాయి, నీకు మణుగులు మణుగులు బంగారు నగలున్నాయి, ఇవన్నీ చెప్పరు సుప్రభాతం పాడితే. భృంగావళీ చమకరంద సరసాను విద్ద జంగా రగీతని నదై సహసైవనాయ నిర్యాప్త్యుపాంత సరసీ కమలోదరేభ్య శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అని తెల్లవారింది, చిలుకలు లేచాయి, పాటలు పాడుతున్నాయి, ఆ పళ్ళు కొరికాయి, అందులో ఉన్న రసం తాగుతున్నాయి. నీకు వినపడలేదా వెంకటేశ్వర? నిద్రలే అంటారు. ప్రకృతితో మమేకమవడం, ప్రకృతిని ఆస్వాదించడం నిజమైన సౌందర్యం. అది చేసినవాడు మహానుభావుడు రవీంద్రనాథ ఠాగూర్. అందుకే సాహిత్యంలో నోబెల్ ప్రైజ్ తేగలిగాడు భారతదేశానికి. సరే, కాబట్టి సంతతాన్ వివిధై వృక్షై సర్వర్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజర. ఇవన్నీ కూడా చూసి ఆయన, మనమంటే మనుష్యులం, శరీరం ఉపాధి దీన్ని బట్టి స్వభావం ఒకటి ఉంటుంది. అక్కడ అన్ని చెట్లు కనపడ్డాయి, అన్ని చెట్లకి అన్ని కాయలు ఉన్నాయి, అన్ని పళ్ళు ఉన్నాయి. ఆయన యొక్క ఉపాధి వానర ఉపాధి. అన్ని కాయలు, అన్ని పళ్ళు, అన్ని తేనె పట్లు, అన్ని పక్షులు చూస్తే ఆయన ఏం చేయాలి? చటుక్కున ఏరి ఓ చెట్టెక్కి కూర్చోవాలి, ఓ కాయో పండో తీయాలి, నోట్లో పెట్టుకోవాలి. ఏం పొద్దున్న ఎప్పుడు బయలుదేరారో తెల్లారకట్ట, ఎప్పుడో బయలుదేరి 100 యోజనముల సముద్రాన్ని దాటి ఏవల ఒడ్డుకు వచ్చారు. ఓ పండు తింటే మీరు తప్పట్టుకుంటారా, నీ తప్పట్టుకుంటానా? నేను ఉపవాసం చేసి సీతమ్మని వెతుకుతానని ప్రమాణం చేశారా ఏమి? యథారాగమ నిర్ముక్త శరస్య సన విక్రమ గచ్చై తత్తమిష్యామి లంకాం రావణపాలితాం అన్నారు. కానీ ఇన్ని పైకి పండినవి, చిగుర్లు వేసినవి, పుష్పించినవి, కాసినవి చెట్లుంటే వానర ఉపాధి కలిగినటువంటి హనుమ అది సీతమ్మ కాదని ఒక్క చెట్టు ఎక్కలేదు, ఒక్క కాయ కొయ్యలేదు. అసలు సౌందర్యం ఎక్కడుంది సుందరకాండలో? అది హనుమత్ సౌందర్యం. చెప్పారా మహర్షి అలాగని చెప్పరు. ఏ ఉపాధి దేని చేత ఆకర్షింపబడుతుందో దాని చేత ఆకర్షింపబడకుండా తాను వెళ్ళిన కార్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి సాధకుడున్నాడే వాడు శ్లాఘనీయుడు. ఇది హనుమత్ సౌందర్యం. ఇది ఎక్కడ వాల్మీకి మహర్షి రచనలో ఉండే గొప్పతనం ఏమిటంటే కితాబులు ఇవ్వరు. చూశారా ఎంత గొప్ప పని చేశాడో అనరు. సుందరకాండ మీరు ఒక్క శ్లోకం చదివి కళ్ళు మూసుకుంటే హనుమ చెట్టు మీదకి ఎక్కువ కాయ తినకుండా ఎలా ఉండగలిగారు అని మీకు ఆశ్చర్యం వేసి, ఏమి హనుమత్ సౌందర్యం మహానుభావుడిదే. అందుకే ఆయన పాదాలు పట్టుకున్నా, ఆయన పేరు చెప్పినా, ఇన్ని కీర్తించినా, స్తోత్రం చేసినా బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఆయన్ని స్మరించినంత మాత్రం చేత అన్ని గుణములు కలుగుతాయి. అందున ఇవాళ జాతి ఉన్నటువంటి పరిస్థితుల్లో హనుమత్ స్మరణం అత్యంత అవసరం. ఎందుచేత అంటే జాతి జడత్వాన్ని పొందింది. జడత్వము అంటే ప్రతిస్పందించేటటువంటి శక్తిని కోల్పోవడం. ప్రతిస్పందించి ఇది నా సంస్కృతి, నేను దీన్ని కాపాడుకుంటాను, ఈ సంస్కృతిలో పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను, ఈ దేశంలో పుట్టడం నేను ఎన్ని కోట్ల జన్మలు చేస్తే వచ్చినటువంటి తపస్సు, ఇటువంటి దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను, నా జీవితాంతం ఈ దేశంలో ఉండే అదృష్టం పొందాను, ఒక్క క్షణం కూడా ఈ దేశంలో లేకుండా ఇంకో చోట ఉండి సంకల్పం చెప్పుకోవలసిన అవసరం నాకు అక్కర్లేదు, ఇక్కడే ఉండి సంతోషిస్తాను, ఈశ్వరుడిచ్చిన వరాన్ని కాపాడుకుంటాను అని అనుకోగలిగినటువంటి సంస్కృతిని విడిచిపెట్టి ఏదో గొప్పదనుకుంటున్న రోజుల్లో మన గొప్పదనం ఏమిటో తెలుసుకొని స్పందించగలిగిన హృదయం రావాలి అంటే హనుమత్ స్మరణం జరగాలి. హనుమ యొక్క వైభవం తెలియాలి లోకానికి. దానికి సుందరకాండ పారాయణ, సుందరకాండ శ్రవణము, సుందరకాండ పఠనము అత్యంత ఆవశ్యకములు. సంస్కృతిని నిలబెట్టగలిగినది ఏది అంటే శ్రీరామాయణమే. అందుకే
మనుష్యుడుగా ఎంతకాలం బ్రతుకుతాడు అంటే రామాయణం బ్రతికున్నంతకాలమే. రామాయణం బ్రతికుండడం అంటే రామాయణం చదువుకున్నంత కాలమే. రామాయణం ఏదో ఒక సంప్రదాయంలో ఉన్న వాళ్ళ హక్కు కాదు, ఒకరి సొత్తు కాదు. రామాయణం మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడికి చెందినటువంటి వస్తువు. రాముడు నరుడిగా వచ్చాడు తప్ప రాముడు ఒక సంప్రదాయానికి చెందినవాడిగా రాలేదు. అందుకే రామాయణం రాముడు అందరికీ ఆదర్శనీయుడు తప్ప ఎవరో కొందరికే చెందినవాడు రాముడు అనుకుంటే అంతకన్నా పొరపాటైన విషయం ఇంకొకటి ఉండదు. అందుకే ససాగరమానా దృశ్య అతిక్రమ్య మహాబల త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ హంసకారండవా కీర్ణాహమాపీ పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అబ్బో ఏమి వర్ణనలు చేసేశారో మహానుభావుడు అసలు ఆ లంకా సౌందర్యం గురించి. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే ఆయన లంకలోకి వెళ్ళలేదు. ఇదంతా ఎక్కడి నుంచి చూస్తున్నారంటే లంబపర్వత శిఖరం మించి చూస్తున్నారు, త్రికూటంలో ఉన్నటువంటి లంకని ఎత్తు మించి చూసినప్పుడు కనపడిన విశేషం చెప్తున్నారు. అక్కడ హంస కారండవాకీర్ణాహమాపీ పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. చెట్లకి పువ్వులు కాయలు ఇవి ఎంత శోభస్కరంగా ఉంటాయో, నీటిని ఆశ్రయించి ఉండేటటువంటి పక్షులు, నీటిలో తిరిగేటటువంటి చేపలు, వాటి వంక చూడడం మీకు తెలియకుండానే మీ మనసు ఎంత ఉద్విగ్నతని పొంది ఉండనివ్వండి, ఎంత అశాంతిని పొంది ఉండనివ్వండి. మీరు అసలు అటువంటి సన్నివేశం వంక ఒక్కసారి చూశారనుకోండి, ఉత్తర క్షణం ఆగిపోతారు. అందుకే ఏడుస్తున్న పిల్లాడు కూడా మీరు ప్రకృతి సిద్ధంగా ఎవరి యొక్క ఆ పోషణలో, అంటే నాకు కావాలన్నట్టుగా నేను ఆ సరోవరాన్ని తీర్చిదిద్దడం కాదు, అది ప్రకృతి పరంగా అలాగే ఉన్నటువంటి ఒక సరోవరం దగ్గరికి వెళ్ళి చూడండి. చూస్తే మీకు కొన్ని అద్భుతాలు కనపడతాయి. అసలు ప్రకృతిలో ఉండేటటువంటి అద్భుతాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. నేను ఒక రోజున భద్రాచలం వెళ్తున్నాను మారేడుమిల్లి నుంచి. అది బాగా తెల్లవారుజామున బయలుదేరాను. మారేడుమిల్లి దాకా వెళ్ళాను. వెళ్ళేటప్పటికీ అయ్యా కారు వెళ్ళదండి, కొంతసేపు ఆగిపోవాలి, 1 గంట సేపు అన్నారు. అని కారులన్నీ ఆగిపోయి అద్దాలు ఎత్తేశారు. ఎందుకని అని అడిగాను. తుమ్మెదలన్నీ అరణ్యంలోకి వెడతాయండి, ఇప్పుడు ఏమి దారి కనపడదు, అందుకని కారులు ఆపేస్తారన్నారు. మీరు చెప్తే నమ్మరు, ఎన్ని రంగుల సీతాకోక చిలుకలు మొత్తం మూసేశాయంతే. మీరు కారు అద్దంలోంచి ఇలా చూస్తుంటే ఎన్ని రంగుల సీతాకోక చిలుకలు అలా ఎగురుతున్నాయి. అన్నీ అడవిలోకి వెళ్ళిపోయి 1 అరగంట అయ్యేటప్పటికీ ఖాళీ రహదారి. ఇన్ని సీతాకోక చిలుకలు వెళ్ళిపోయిన తర్వాత కార్లు బయలుదేరాయి భద్రాచలానికి. కోట్లు గుమ్మరించేటువంటి సన్నివేశం తేగలమా? కుడి చేతి పక్కన అడవి, ఎడంచేతి పక్కన అడవి, మధ్యలో రహదారి కప్పేశాయి. అది దాని ప్రాంగణం, దాని మధ్యలో మనం చోటు చేశాం. అవి స్వేచ్ఛగా ఇట్నుంచి అటు వెడతాయి. ఆ సమయంలో ఇట్నుంచి అటు వెళ్ళిపోతున్నాయి. అక్కడ ఒక గొప్ప సరోవరం ఉంటుంది, మీరు చూడొచ్చు, ఇప్పటికీ వెడుతున్న దారిలో చూడొచ్చు. ఒక గొప్ప సరోవరం ఉంటుంది, అందులో రకరకాల పక్షులు వస్తాయి. అవన్నీ స్నానం చేస్తాయి, వాటికి తాపం ఉంటుంది, ఆ తాపం పోగొట్టుకోవడానికి వస్తాయి. అసలు అవి స్నానం చేసే విధానం చూడాలి. అవి వచ్చి ఎక్కడి నుంచో రివ్వుని దిగుతాయి, తిన్నగా నీటి ఒడ్డున దిగి కాళ్లతో అందంగా ఇలా నడుచుకుంటూ నీళ్లలోకి దిగి చటుక్కునొక్క దూకి ఏ రాతి మీదో కూర్చుని నోరు మాత్రం పైకి పెట్టి ఒళ్ళొక్కటి ముంచుకుంటాయి. ముంచుకుని నీటితో తడిసిపోతుంది. ఆ రెక్కలొక్కసారి అల్లారుస్తాయి. నీటి బిందువులన్నీ వానతుంపర్లలా తేలితాయి. తేలిన తర్వాత 3-4 మాటలు మునిగి అప్పుడు తల ముంచుకుంటాయి. ఆ తల ఇలా ఆడిస్తాయి. ఆడించి చక్కగా తడి రెక్కలతోటి ఎగిరి దగ్గరున్న చెట్టు మీద కెక్కి కూర్చుని రెక్కలు అల్లార్చుకుంటాయి. అసలు ఆ చేపలు, ఆ తాబేలు తిరిగేటటువంటి అందం, ఒక జలాశయం దగ్గరికి వెళ్ళి మీరు నిలబడితే చాలు, ఎంత సంతోషంగా ఉంటుందో చూడ్డానికి. అటువంటిది ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి జలాశయంలో హంసల లాంటి పక్షులు, కన్నెలేడి పిట్టలు, ఇటువంటివన్నీ వచ్చి ఆ సరోవరంలో దిగి స్నానాలు చేసి పైకి లేచి రెక్కలల్లార్చి అవి ఆరబెట్టుకొని చెట్లెక్కి కూర్చుని సహజంగా వాటికి దొరికిన ఆహారం తిని బలిసి మదించి పాటలు పాడి కూతలు కూసి ఎగురుతుంటే
అన్ని పక్షులు ఎగురుతుంటే వాటి వంక చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది మనస్సుకి. ఏదో గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమానికి వెడితే ఇలాంటి పక్షులు కూడా ఉంటాయా అనిపిస్తుంది. నాలాంటి వాళ్ళని నలుగురిని తీసుకొచ్చి పక్కపక్కన నిలబెడితే ఎంత ఉంటామో అంతంత పక్షులు ఉంటాయి. అది ఒక్కొక్క పక్షి అరుస్తుంటే ఆశ్రమ ప్రాంగణం అంతా ప్రతిధ్వనిస్తుంటుంది. అన్ని పక్షులు ఎగురుతాయి ఒక్కసారి. ఎగురుతున్నప్పుడు గణపతి సచ్చిదానంద స్వామీజీ పైనుంచి నడుస్తూ చూస్తూ ఉంటారు కిందకి. అది నిజంగా పక్షులు ఎగురుతున్నప్పుడు ఆ శోభ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. అవన్నీ ప్రపంచంలో ఏ ఏ దేశాల నుంచి సేకరించబడి తీసుకొచ్చారో ప్రత్యేకంగా వాటికి చదవడానికి ఏర్పాట్లు కూడా చేసి ఉంచారు. అన్ని రకాల పళ్ళు, అన్ని రకాల కాయలు, అన్ని రకాల పదార్థాలు తింటూ అలా అరుస్తుంటాయి. ఒక్కొక్క దాని అరుపు వింటే పిల్లలు 3 రోజులు జడుచుకుని జ్వరం వస్తుంది. అలా అరుస్తాయి. కొన్ని ఎంత అందంగా అరుస్తాయంటే ఏదో బాధతో వెళ్ళిన వాడికి కూడా మనసు ఉల్లాసం పొంది పకపకా నవ్వుతాడు. అలా అరుస్తాయి. అది సౌందర్యం. అది ఏదో తీగలతో తడిక కట్టి అందులో పెట్టి చూడటం కాదు, ప్రకృతి సిద్ధంగా అలా ఉంటాయి. ఇంతకన్నా సౌందర్యం ఏముంటుందండి? సుందరకాండ చెప్పండి 5 రోజుల్లో అంటే నేనేం చెప్పను. సుందరకాండ అన్నది చదువుకుని అనుభవించేదంతే. ఏదో ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గీలోకే కామదుగ్భవతి, ఓ శ్లోకమో పాదమో ఒకసారి వర్ణించగలనంతే. కాబట్టి హంసకారండవాకీర్ణాహ వాపీ పద్మోత్పలాయుతాః అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్. అంత సుందరంగా ఉన్నటువంటి లంకాపట్టణంలో బాహ్య సౌందర్యం ఇది. పట్టణం అంత అందంగా ఉంది, ప్రకృతి అంత అందంగా ఉంది. అక్కడున్న మనుష్యులు అంటే రాక్షసులు, వాళ్ళ మనసుల నిండా దుర్గుణాలు. వాళ్ళల్లో ఈ పక్షుల అందం కానీ, చెట్టు అందం కానీ, చెట్టు యొక్క పువ్వుల అందం కానీ, అక్కడ జలాశయం అందం కానీ రాక్షసుల మనసులలో మాత్రం ఉండదు. అయోధ్యలో ఈ బాహ్య సౌందర్యాలు ఉండవు. మనుష్యుల మనసులు మాత్రం ఎంత గొప్పగా ఉంటాయో. నా కుండలి, నా మకుటి, నా స్రగ్వి, నాల్పభోగవాన్, నా హస్తాభరణో, నాపి విద్యతే, నాప్యనాత్మవాన్ అని బాలకాండలో వర్ణిస్తారు మహర్షి. అక్కడ చేతికి కంకణం లేనివాడు ఉండడు, మెడలో పూలదండ వేసుకోనివాడు ఉండడు, ఉన్నదానితో తృప్తి తప్ప అసంతృప్తి ఉన్నవాడు ఉండడు, ఇంటికి అతిథిని పిలిచి అన్నం పెట్టనివాడు ఉండడు. అన్నీ మంచి గుణాలు అయోధ్య. బాహ్యంలో అందంగా ఉండి కడుపులో కుళ్ళంతా ఉండేటటువంటిది లంకాపట్టణం. ఏది నిజమైన సౌందర్యం? ఇది ప్రకృతి సౌందర్యం, అది వ్యక్తి సౌందర్యం. అది ఒక రాజు సాధించిన విజయం, రాజ్యాన్ని అలా ఉంచడం. ఇది ఒక రాజు ఇటువంటి వాళ్ళని చేరదీసుకుని బ్రతుకుతున్న విధానం. అక్కడ రాక్షసులు ఎలా ఉంటే ఇక వాళ్ళ నాయకుడు ఎలా ఉంటాడు, ఇక వేరే చెప్పాలా? ఇది చెప్పకుండా చెప్పే సౌందర్యం. ఎంత అందంగా మాట్లాడతారో మహర్షి. అందుకే ఆయన అన్నారు, ఈ లంకాపట్టణం ఇంత గొప్పగా ఉందే, ఇటువంటి లంకలోకి ఇంత కట్టుదిట్టంగా ఉంచాడు. సీతాపహరణైర్ధేన రావణేన సురక్షితాం సమంతా ద్విచరద్భిశ్చ రక్షసైరుగ్రధన్విభి. అసలే లంకలో ఉన్నవాడు రావణుడు. ఆయన నిత్యం చేసేటటువంటి పని, ఆయనకి నచ్చిన విషయం ఏది ఉన్నా సరే ఇక మళ్ళీ అవతలవాడి బాధతో ఆయనకి సంబంధం లేదు, దాన్ని తనదిగా అనుభవిస్తాడు. అందుకే ఎన్ని శాపాలు పొందాడు. నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు, నందీశ్వరుణ్ణి అధిక్షేపించాడు వానరముఖమని. పైన పరమశివుడు ఏకాంతంగా ఉన్నాడయ్యా పార్వతీదేవితో అంటే, నాలాంటి వాడు వచ్చినప్పుడు ఏకాంతంతో కూర్చున్నాడా? దేశకాలాదులు తెలియక్కర్లేదా? వచ్చినవాడెవరో తెలియక్కర్లేదా? ఏమిటా ఏకాంతం? బయటికి పరిగెత్తుకొచ్చేట్టు చేస్తానని కైలాసాన్ని గడిపాడు. అంతటి అహంకారం. చిత్రం ఏమిటంటే అంతటి కైలాసాన్ని మీరు ఒకటి ఊహించండి. అది ఉట్టి కైలాసం కాదు. కైలాసం మీద పరమశివుడు ఉన్నాడు, పరమశివుడితో పార్వతీదేవి ఉంది. ఉండగా 20 చేతులు కైలాసం కింద పెట్టి కదిపితే కదిలింది కైలాసం. వాడి బలం ఎటువంటిదో ఊహించండి. సామాన్యుడు కాడు, అంతటి బలశాలి. అలా ఊపితే పైన ఉన్నటువంటి పరమశివుడు బొటనవేలుతో నొక్కాడు. నొక్కితే 20 చేతులు దాని కింద ఉండిపోయాయి 100 సంవత్సరములు. ఎంత అరిచాడంటే ఈయన అరుపులు విని లోకాలన్నీ ఏడిచాయి. బాబోయ్ వినలేకపోతున్నామని ఏడిచాయి. పరమశివుడు తర్వాత బొటనవేలు పైకెత్తి అన్నాడు,
నేను నొక్కింది నిన్ను బాధ పెట్టడానికి, కానీ బాధపడి నువ్వరిచిన అరుపులకి 3 లోకాల వాళ్ళు ఏడిచారు నీ అరుపులు వినలేక. ఇంతమందిని ఏడిపించగలిగినట్టు అరవగలిగిన వాడివి కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నాను రా అన్నాడు. ఎవడైనా అది చెప్పుకుంటాడా బయట? ఆయన ఇది చెప్పుకుని శివుడు నన్ను అలా పిలిచాడని అలాగే పిలిపించుకున్నాడు. మన ప్రవృత్తి ఎంత గొప్పదో చూడండి. ఎవడైనా ఓ మంచి విషయం ఉంటే లోకంలో చెప్పుకుంటాడు, అలా పిలిపించుకుంటాడు. ఆయన దీన్ని చెప్పుకుని రావణ అని పిలిపించుకున్నాడు అందరితోటి. కాబట్టి చేసేవన్నీ దుష్టమైనటువంటి కార్యాలు. కాబట్టి లోకమంతా శత్రువులే. నేను కాకినాడలో మా గోశాలకు ఎడుతుంటే ఒక ఆయన ఉంటాడు, ఒక పెద్ద ఆయన. ఆయన ఇంటి ముందు చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద నులక మంచం ఉంటుంది, చుట్టూ పొలాలు. ఆ నులక మంచంలో పక్కన కర్రెట్టుకుని పక్కన ఆవు దూడ ఉంటాయి. హాయిగా సాయంకాలం 3 గంటల వేళ నేను ఎప్పుడైనా గోశాలలోకి ఎడుతుంటే ఆయన హాయిగా నులక మంచం మీద తలగడా పెట్టుకు పడుకుంటాడు. పక్కనే ఆవు దూడ గడ్డి తింటుంటాయి. ఏం అదృష్టవంతుడువయా, ఎంత సంతోషంగా పడుకుని నిద్రపోతుంటావు ఈ పైరగాలి పీలుస్తూ. మేము ఉన్నాం, ఎందుకు వచ్చిన జన్మ అనుకుంటూ ఉంటాను. ఆయనకి ఏ శత్రువు లేడు కాబట్టి నులక మంచం వేసుకుని వీధిలో పడుకున్నాడు. ఊరంతా శత్రువులు ఉన్నవాడు వీధిలో నులక మంచం వేసుకుని పడుకోగలడా? 100 మంది బయట విచ్చుకొత్తులు పట్టుకుని నించుంటే వాడు పడుకోవాలి. అలా ఎందుకు పడుకోవాలి? బయట 100 మంది తెలివిగా ఉండి కత్తులు అట్టుకుంటే లోపల నేను పడుకుంటానండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు అది ఆంతర సౌందర్యమా బాహ్య సౌందర్యమా? చూడ్డానికి బాగుంటుందా, లోపల వ్యక్తి ఎటువంటి వాడు అర్థమవుతోందా? అలా ఎందుకు పడుకోవాలి? నువ్వు అందరిలో ఎందుకు పడుకోవు? నా తలుపుకి తాళం ఎందుకయ్యా, మా ఇంటికి వచ్చేవాడు ఎవడు, మా ఇంటికి వచ్చి పట్టుకుపోయేవాడు ఎవడు ఉండడు. మహానుభావుడు ఆయన బయట వదిలేశారండి అని, ఒకవేళ నా చెప్పులు ఎక్కడన్నా వదిలేసినా పట్టుకొచ్చి ఇచ్చేస్తారా అన్నట్టుగా బ్రతికిన వాడి బ్రతుకు. బయట 100 మంది తెలివిగా ఉంటే నేను పడుకుంటానండి అన్నవాడి బతుకే ఎలా అవుతుంది? కాబట్టి ఎందుకు అలా ఉండాలి? అసలే శత్రువులు, దానికి తోడు సీతాపహరణం చేశాడు. సీతాపహరణం చేస్తే ఎవరొస్తారు? రాముడు వస్తాడు. రాముడు ఎప్పుడు వస్తాడో? పూర్వం 1000 మంది ఉండేవారు, ఇప్పుడు కొన్ని లక్షల మందిని మోహరించాడు. సమంతాద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభి. ఎలా ఉంచాడంటే వాళ్ళని, ఒరేయ్ మీరేదో ఇలా ధనస్సు తగల్చుకుని తిరక్కండి, ధనస్సు ఇలా పట్టుకోండి, ఇలా చెయ్యేసి ఉంచండి. ఎందుకో తెలుసా? శూర్పణక చెప్పింది. ఆయన గాని వచ్చాడా ఇక సమయం ఉండదు. శూర్పణక రావణాసురుడితో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట అదే. అసలు శూర్పణక రాముడిని అందుకు మోహించింది. యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు ఇలా చెయ్యి పెట్టడం కానీ, ఇలా బాణం తీయడం కానీ, వింటినారికి సంధించడం కానీ, ఆకర్ణాంతం లాగడం కానీ, వదలడం కానీ కనపడదు. ఏదో నిలబడ్డాయనుకోండి, పంకాకున్న రెక్కలు లెక్క పెట్టచ్చు. తిరుగుతోందనుకోండి, ఎలా లెక్క పెడతారు? రాముడి చెయ్యి తిరిగితే ఇవేం కనపడవు. రాముడు బాణం వేస్తున్నాడని ఎలా తెలుస్తుంటే, ఎదురుగుండా ఉన్నవాడు పడిపోవడాన్ని బట్టి తెలుస్తుంది, ఓహో వేస్తున్నాడు బాణాలని. అందుకే కోపరాజు గారు అన్నాడు, బండన భీముడు అర్థజన బాంధవుడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికా దండ డడాండ దండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దశరథి కరుణాపయోనిధి అన్నాడు. యుద్ధమే వచ్చిందా, మా స్వామి బాహువులు రుద్రతాండవం చేస్తాయన్నాడు. తాండవం చేస్తున్నాడు అనుకోండి పరమశివుడు, ఆయన అంగప్రత్యంగములు, ఆయన కాళ్ళు చేతులు ఎలా కదులుతున్నాయో ఎవరికీ తెలియదు. శంకరాచార్యుల వారు శివతాండవ స్తోత్రం చేస్తూ ఒక అద్భుతం ఆవిష్కరించారు. తాండవం చేస్తున్న శంకరుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ముద్రలో ఆగుతాడు. ఎందుకు ఆగుతాడంటే ఆయనకి ఏదో బడలికొచ్చి కాదు, ఆ ముద్ర అలాగే పట్టాలని కాదు. ఎందుకు ఆగుతాడంటే ఆదిశేషుడు అంతటి వాడు, వాసుకి అంతటి వాడు మెడలో ఉంటారు. అవే మామూలు బురదపాములు కావు. ఇంత గొప్ప శక్తి కలిగిన వాడు ఆయన తాండవ వేగాన్ని తట్టుకోలేక జారిపోతూ ఉంటారు. పాముకో లక్షణం ఉంటుంది, దేంతో పట్టుకుంటుంది? కాళ్ళ చేతులా? జారిపోతోంది అనుకోండి, తోకతో ఎక్కడ పట్టుకుంటుంది శివుణ్ణి? అందుకని జారి పడిపోతోంది పాపం. పడిపోతే నా కాలు కిందే పడిపోవచ్చు. లేదా అయ్యో తాండవం చేస్తున్న శివుడికి ఆభరణాన్ని కాలేకపోయానని బాధపడుతుంది. ఎందుకంటే అది వాయిద్యం చేస్తుందా, ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. ఆయనకి ఆభరణం అయితే సంతోషం. జారిపోతుందేమోనని దాన్ని అనుగ్రహించడానికి, దానికోసం ఆపానని చిన్నబుచ్చకుండా దాన్ని రక్షించడానికి ఒక్కసారి అలా ఏదో ముద్ర పట్ట ఆగుతట, అది సర్దుకుంటుంది, మళ్ళీ చేస్తాట. శివా నీ అనుగ్రహం ఏమని చెప్పను అన్నారు శంకర భగవత్పాదులు. అంతటి తాండవం ఎలా ఉంటుందో. అందుకే విదేశీయులు ఎక్కువ విగ్రహాలు ఏవి ఎత్తుకుపోతారంటే నటరాజ విగ్రహాలు ఎత్తుకుపోతుంటారు. వాళ్ళకి ఎందుకు సరదా అంటే
చూడండి, విదేశాల వాళ్ళకు అలవాటు ఉంటుంది, జుత్తు బాగా పెంచి ఏ క్రికెట్లోనో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ జుత్తు అంతా ఇలాగో పడిపోయింది అనుకోండి, అది అందం, మళ్ళీ ఇలా అంటూ ఉండాలి. కానీ ఇలా అన్నాడు అనుకోండి, పెద్ద జుత్తు ఉన్నవాడు జుత్తు అంతా ఇటు వస్తుంది, ఇలా అన్నాడు అనుకోండి ఇటు ఎడుతుంది. నేను ఇలా అంటే ఇలా వచ్చేటప్పటికి మళ్ళీ ఇటు జుత్తు ఇటు రాకముందే ఇలా అంటే ఇటు జుత్తు ఇటు ఉండాలి. జుత్తంతా ఇటు ఉండదు. అంటే తల ఎంత వేగంగా తిప్పుతాడంటే ఇటు జుత్తు ఇటు విసురుకుంటాయి. అంటే అసలు అంత వేగంగా తిప్పగలిగిన వాడు ఎవరైనా ఉంటాడా? అది తాండవం అంటే. శివుడి తాండవం అలా ఉంటుంది. అందుకే పుటపర్తి నారాయణాచార్యుల వారు శివతాండవ స్తోత్రాన్ని అంత అద్భుతంగా రచన చేస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు అది విని పొంగిపోయారు. అబ్బా, ఏమి రచన చేశావో నారాయణాచార్యులు అని. కాబట్టి అటువంటి తాండవం ఎలా ఉంటుందో రామచంద్రమూర్తి యొక్క భుజముల కదలిక అలా ఉంటుంది. అంతమందిని బాధ పెట్టి విరోధం తెచ్చుకున్నాడు. చాలదన్నట్టు సీతాపహరణం చేశాడు. సీతాపహరణం చేసిన వాడు బయటికి వచ్చినప్పుడు మొనగాడిలా కనపడతాడు. ఇంతమందిని విచ్చుకత్తులతో పెట్టి భద్రతని పెంచాడంటే లోపల బెంగ పెట్టుకుంటున్నాడా లేదా? వచ్చేస్తాడేమో అన్న బెంగ ఉందా లేదా? అంటే లోపల పిరికితనం, పైకి ధైర్యాన్ని అవలంబించడం, చేసింది తప్పని తెలుసు, తప్పు కాదని బుకాయించడం. ఇంతకన్నా రాక్షస లక్షణాలు ఇంకొకటి ఉండవని తెలుసుకుంటే మనం అలా బ్రతకూడదు. తప్పు చేస్తే క్షమించండి అనడం సంస్కారం తప్ప అది కాదు కానండి అని దాన్ని సమర్థించే ప్రయత్నం చేయకు. తప్పని అర్థమైంది, అయా నన్ను మన్నించండి, పొరపాటైంది అనొక్క మాటను, దాని చేత నువ్వు సంస్కారవంతుడివి, పట్టాభిషేకం చేయాలి. నువ్వు తప్పు చేసి క్షమించండి అనలేకపోతే నీ మానవత్వం చచ్చిపోయింది, రాక్షసత్వం ప్రవేశించిందని గుర్తు. అదే రావణుని లక్షణం. ఇవన్నీ మహర్షి చెప్పారా? చెప్పకుండా శ్లోకంలో చెప్పడం సౌందర్యం అయితే, చెప్పకుండా ఆగలేక చెప్పడం నా బలహీనత. కాబట్టి మహానుభావుడు అంటారు, సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్విచరద్భిశ్చ రక్షసైరుగ్రధన్విభిః. కాబట్టి ఇప్పుడు విచ్చుకత్తులు పట్టుకొని రాక్షసులు ఇన్ని లక్షల మంది తిరుగుతున్నారు. అన్యప్రాణి, లంకకి చెందినవాడు కాడు అంటే ఇలా కదులుతూ కనపడ్డాడు అనుకోండి, ఎన్ని బాణాలు చిక్కుకుపోతాయో ఆలోచించండి. ఇది చూసిన వాడు వెంటనే ఏం చేయాలంటే 100 యోజనాలు వెనక్కి వెళ్ళిపోవాలి కాదు. అమ్మ బాబో, ఇందులో అడుగెట్టి సీతమ్మని వెతకనా, నేను వెతికి బయటికి రానా, వచ్చి రాముడి దగ్గరికి వెళ్ళనా, సాధ్యమే అని ముందు ఎన్ని ప్రతిజ్ఞలు చేసినా నేను ఒకటి బతికుంటే కదూ అని భయపడి వెంటనే పిరికితనం ప్రవేశించాలి. ఇవన్నీ చూస్తూ వీటిని దాటి సీతాన్వేషణం ఎలా చేయాలి అని ఆలోచించడం తప్ప పిరికితనం లేకపోవడం నిజమైన ధీరుడి లక్షణం. ఇది పరమ సౌందర్యం. ఇది హనుమయందు ఆవిష్కృతమవుతోందా లేదా శ్లోకంలో? ఒక శ్లోకమే చెప్తారు మహర్షి, కానీ ఎన్ని భంగిమల ఎన్ని కోణాల్లో సౌందర్యం ఆవిష్కరిస్తూ ఉంటారు. అందుకే సుందరకాండ ఉపాసనకాండ, అది చదివి అనుభవించాలంతే. ఓ ఖాళీ ఉన్నప్పుడు మామిడి చెట్టు కింద కుర్చీ వేసుకుని ఓ శ్లోకం చదవడం, ఏదో చక్కెర పొంగలి బాగా తినేస్తే త్రేణుపులు వచ్చినట్టు కళ్ళు మూసుకుని పుస్తకం గుడ్డెల మీద పెట్టుకుని ఒకసారి సుందరకాండ అంతా స్మరిస్తూ ఆ శ్లోకం చదువుకుంటూ బహుభంగిమల అనుభవిస్తూ ఆనంద సముద్రంలో తేలియాడటం లహరి అది. కాబట్టి అటువంటి స్థితిలో నిర్భయంగా ఆయన లంకాపట్టణ ప్రవేశం చెయ్యాలి అని స్థిరపడి ఉన్నారు. మహర్షి అంటారు, పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానా వివాకాశే దదర్శ హనుమాన్ పురీం అన్నారు. ఇదొక గమ్మత్తైనటువంటి విషయం. ఈ శ్లోకం పూర్వాపరాల్ని అనుసంధానం చేస్తుంది. ఇక్కడ మహర్షి ఒక విశేషాన్ని చెప్తున్నారు. పాలితాం రాక్షసేంద్రేణ, ఈ లంకాపట్టణం రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుని చేత పరిపాలింపబడుతోంది. నిర్మితాం విశ్వకర్మణ, ఇది వీడి చేత నిర్మింపబడలేదు, అతనిది కాదు, ఇది విశ్వకర్మ నిర్మించాడు. విశ్వకర్మ నిర్మించిన దాన్ని నాది అని అతను పరిపాలన చేస్తున్నాడు. ఇది ఎవరిది అని అడిగితే నాదే అంటాడు తప్ప ఇది నేను నిర్మించలేదు, వేరొకరు నిర్మించారు, ఇది వేరొకరిది అన్ననాడు వేరొకరిది నీకు ఎందుకు ఇచ్చారన్న ఆలోచన వస్తుందా రాదా? ఇప్పుడు ఈ దండ ఎవరిది అన్నారు అనుకోండి, నేను తెచ్చుకోలేదు, నాకు వేశారు. ఎందుకు వేశారు? నువ్వు రామాయణం చెప్తావని వేశారు, నీ గురించి చెప్తావని వేయలేదు అన్నది నాకు జ్ఞాపకం చేస్తుంది ఈ దండ. అలా పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ, లంక రావణుడు నిర్మించలేదు కాబట్టి రావణుడిది కాదు. మరి ఎవరు నిర్మించారు? విశ్వకర్మ నిర్మించాడు. విశ్వకర్మ నిర్మిస్తే రావణుడు ఎందుకు పరిపాలిస్తున్నాడు? ఇది సౌందర్యం
అంటే ఇక్కడ మహర్షి చిట్ట చివరి కాండని సుందరకాండలోకి చొప్పించారు. నిజానికి ఈ ప్రశ్న ఎవరికైనా వచ్చిందనుకోండి సుందరకాండ జరుగుతున్నప్పుడు, ఖచ్చితంగా దాని గురించి విచారణ చెయ్యాలన్న అనుమానం వస్తుంది. అది రెండు రకాలుగా ప్రవహిస్తుంది. ఎందుచేత విశ్వకర్మ నిర్మాణం చేసిన లంక రావణాసురుడికి వచ్చింది అంటే, అన్ని వేళలా నిర్మించిన వాడే యజమాని కావాలని లేదు. నేను ఎక్కడో భవనం కొనుక్కున్నాను అనుకోండి, కొనుక్కున్నాను అంటే ఏమంటే కోటేశ్వరరావు మీరు కట్టుకున్నారా అంటే, నేను కట్టలేదండి, నేను ఇటకల మొయ్యలేదు, నేను ఇసుక తెచ్చుకోలేదు, ఎవరో కట్టారు డబ్బిచ్చి కొనుక్కున్నాను అంటే నాది అవదా? అవుతుంది. అలా కొనుక్కున్నాడా విశ్వకర్మ? ఫ్లాట్లు కట్టి అమ్ముకునేవాడా? కాడుగా. మరి విశ్వకర్మ కట్టింది ఈయనకి ఎలా వచ్చింది? ఇది అనుమానం. ఇది తెలిస్తే రావణుడెవరో తెలుస్తుంది. రావణుడెవరో తెలిస్తే ఇక సుందరకాండ లోపలికి వెళ్ళిన తర్వాత రావణుడు ఎలాంటి వాడన్నది అస్తమానం చెప్పక్కర్లేదు. ఇది తెలుసుకుని లోపలికి వెళ్ళంటే గడప అక్కడ పెట్టారు, చదివేవాడికి గడప అక్కడుంది. ఇది దాటితే హనుమ గడపలోకి వెళ్తారు. ఇది ఇక్కడ నువ్వు ఆగి ఒకసారి పూర్వాపర విచారణ చెయ్యి. చెప్పకుండా చెప్పడం, చదివేటటువంటి వాడు జిజ్ఞాసువై చదువుతున్నాడా, పరీక్ష చేసే విధంగా శ్లోకాన్ని ఇచ్చి పూర్వాపర సమన్వయం చేసుకునేటట్టుగా అవకాశం కల్పించి, రామాయణం మీద సమగ్రమైన అవగాహన పాఠకుడికి కల్పించి, తాను చెప్పవలసిన అవసరం లేకుండానే రావణుడు ఎలాంటి వాడో తెలుసుకునే అవకాశం ఇప్పించడం, ఇది రచనా సౌందర్యం. ఇన్ని సౌందర్యాలు సుందరకాండలో. మరి ఎక్కడది విశ్వకర్మ నిర్మించినటువంటి లంకాపట్టణం రావణుడికి ఎలా వచ్చింది అంటే, దీనికి ఒక పెద్ద విశేషం ఉంది. చతుర్ముఖ బ్రహ్మగారు ఒకప్పుడు మానసపుత్రుణ్ణి ఒకడిని సృజించాడు. ఆయన పేరు పులస్త్య బ్రహ్మ. అంటే నేను సంక్షిప్తంగా మాత్రమే మనవి చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఉత్తరాఖండ్ అంతా ఎక్కడ చెప్పగలను. పులస్త్య బ్రహ్మని సృష్టించి నువ్వు ప్రజోత్పత్తిని చేయమన్నారు. ఆ పులస్త్య బ్రహ్మ పరమ నియమాలతో ధర్మ పరిపాలన చేస్తూ, ఎప్పుడు స్వాధ్యాయం చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ, వెడుతున్నటువంటి అగ్నిహోత్రమా అన్నట్టుగా ఉండేవాడు. ఆయనకి కించిత్ కూడా లౌకిక విషయాల మీద అనురక్తి ఉండేది కాదు. ఆయన మేరుపర్వతం యొక్క పార్శ్వమునందు తృణబిందు ఆశ్రమంలో ఉండి ఎప్పుడు స్వాధ్యాయం చేసి వేదం చదువుతూ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ధార్మికమైన జీవనం చేస్తూ ఉండేవాడు. కానీ అది ప్రకృతి పరంగా అందములకు ఆటపట్టు. అందుకని అక్కడికి రాజర్షికాంతలు, దేవకాంతలు, పితృకాంతలు, గంధర్వకాంతలు, యక్షకాంతలు, వివిధ వాద్య విశేషాల్ని పట్టుకుని అక్కడికి వచ్చి వాద్యములు మ్రోగిస్తూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఉండేవారు. మహర్షికి వాళ్ళని చూడడం అనురక్తి కాదు, కానీ వాళ్ళు ఇవన్నీ పాడుతుంటే ఆయన జ్ఞానేంద్రియములలోకి వెళ్ళి ఆయన నియమానికి, ఆయన ఏకాగ్రతకి భంగం కలగడానికి అవకాశం ఇచ్చేవి. అందుకని మీరిక్కడికి రావద్దంటే ఏ నియమం పెట్టి ఆపాలి? ఆయన ఒక విచిత్రమైన ఊహ చేశాడు. ఒక్కొక్క ప్రదేశం ఒక్కొక్కళ్ళకి ఇష్టం ఉంటుంది. కొన్ని ప్రదేశాలు పక్షులకు ఇష్టం, అవి వస్తుంటాయి, వలస విదేశాల నుంచి కూడా వస్తుంటాయి. ఇప్పటికీ కృష్ణా నది దగ్గర ఉన్నటువంటి సరస్సుకు వస్తుంటాయి. అలా ఒక్కొక్క చోటికి కేవలం కన్యకామణులు వస్తుంటారు. పూర్వకాలం అందరూ వచ్చేవారు కాదు. అది కేవలం ప్రమదావనము అని స్త్రీలు మాత్రమే సంచరించేవారు. ఏదో వాద్యములు మ్రోగిస్తూ పాటలు పాడుతూ వాళ్ళు తిరుగుతూ ఉండేవారు. ఇంతమంది ఆడపిల్లలు రాకుండా చెయ్యాలంటే వాళ్ళు భయపడాలి రావడానికి. అందుకే మహర్షి ఒక నియమం పెట్టారు. ఇక్కడికి వచ్చి ఎవరైనా పాటలు పాడినా, ఎవరైనా వాద్యం చేసినా, ఒకవేళ ఏమీ చేయకుండా తిరుగుతున్నా, పొరపాటున కానీ గ్రహపాటున కానీ నా కంట పడితే చాలు, నేను చూడాలని చూడక్కర్లేదు, నేను తిరుగుతూ ఉండగా నా కళ్ళల్లో వాళ్ళు పడేటట్టుగా తిరిగితే, నేను పొరపాటునైనా ఇలా కానీ చూస్తే వాళ్ళు గర్భం ధరిస్తారన్నారు. ఏ కన్నెపిల్ల వస్తుంది అక్కడికి? ఎవ్వరూ రావడం మానేశారు. ఇది తెలియదు పాపం తృణబిందు రాజర్షి యొక్క కుమార్తెకి. ఆమెకి నియమం తెలియక పూర్వం తన చెలికెత్తెలు వచ్చేవారు. ఆవిడెటో వెళ్ళింది పాపం విహారయాత్ర కొన్నాళ్ళు. అక్కడికి వస్తారు కదా, అందరినీ కలుసుకుందామని ఆవిడ వచ్చింది. ఆ రోజు సాయంకాలం ఎవరు కనపడలేదు. ఇదేమిటి ఎవ్వరూ కనపట్టలేదు, ఇక్కడికి వస్తారు కదా చెలికెత్తెలందరూ అని ఆమె తిరుగుతోంది. తిరుగుతూ మహర్షి ఆశ్రమ ప్రాంగణం దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి ఆయన స్వాధ్యాయం చేస్తున్నాడు. అంటే స్వరంతో మంత్రాలన్నింటినీ కూడా ఆమ్నాయం చేస్తూ తలెత్తి చూశాడు. ఆయన కళ్ళల్లో ఆవిడ పడింది. ఆమె ఆయన్నేం పలకరించలేదు, స్వాధ్యాయం చేసుకుంటున్నాడని పరమగౌరవంతో నమస్కారం చేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోగానే ఆమెకి గర్భచిహ్నములు కనబడ్డాయి. ఆమె తత్తరపడింది.
తండ్రి నిలదీసి అడిగాడు, అకస్మాత్తుగా ఈ పరిణామం ఎందుకు సంభవించింది, నీ ఎందు గర్భచిహ్నములు ఎందుకు గోచరిస్తున్నాయని అడిగాడు. తండ్రి, నేను ఏ దోషం చేయలేదు, అందరినీ కలుసుకోవడం కోసమని చెప్పి నేను అదిగో పులశ్చ బ్రహ్మ ఆశ్రమానికి వెళ్ళాను. ఏమో తెలియదు, ఎవ్వరూ రాలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను. ఇవాళ మహర్షి నా వంక చూశారు, అప్పటి నుంచి నాలో ఈ మార్పు సంభవించిందని చెప్పింది. తృణబిందు ధ్యానంలోకి వెళ్ళి చూశారు. అదొక దృష్టి. కన్ను విప్పితే చూడడం మనందరికీ అలవాటు, కళ్ళు మూసుకుంటే జరిగిపోయింది చూడడం వాళ్ళ శక్తి. అది మనకి లేదని ఊళ్ళో ఎవరికి ఉండదని అనకూడదు. ఒకడు విమానం ఎక్కలేదనుకోండి, ఊళ్ళో విమానం ఉండదండి, ఎవడు ఎక్కడండి అనకూడదు. విమానం ఎక్కేవాడు ఉంటాడు, విమానం ఉంటుంది. అంతేకాని నేను ఎక్కలేదు కాబట్టి విమానం ఉండదంటే, నాకు లేదు కాబట్టి దివ్య దృష్టి వాడికి ఉండదంటే, నాకు అప్పడాల పిండి పడదనుకోండి, ఊళ్ళో ఎవరికి అప్పడాల పిండి పడదని సిద్ధాంతం చేయకూడదు. అది తింటే బలం వచ్చేవాళ్ళు ఉంటారు. నాకు కడుపులో గొడగొళ్ళాడచ్చు, అది వేరు. కాబట్టి నాకు అలా దివ్య దృష్టి కనపడలేదు కదండి, నాకు కళ్ళు మూసుకుంటే కనపడింది, వాడికి ఎలా కనపడింది, రామాయణం అబద్ధం అని తీర్మానం చేయకూడదు. నువ్వు పులశ్చ బ్రహ్మల జపం చెయ్యి, నీకు వస్తుంది. లేదా నువ్వు తృణబిందుల ధ్యానం చేయి, ఆయనలా అనుష్ఠానం చేయి, నీకు వస్తుంది. అంతేగాని అది చేయకుండా ఆయనకి ఎలా వచ్చింది అది అబద్ధం అని మాత్రం నువ్వు అనకు. కాబట్టి ఇప్పుడు తృణబిందు కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. ఆయనకి అర్థమైంది ఇది పులశ్చ బ్రహ్మ యొక్క శాపం. ఆ శాపానికి నా కూతురు పాత్రురాలైంది ఇవాళ, అందుకే గర్భచిహ్నములు గోచరిస్తున్నాయని కుమార్తెని వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఈమె పరమయోగ్యురాలు, ఏ దోషం చేయలేదు, తెలియక వచ్చింది. నువ్వు ఇటువంటి కట్టడి చేశావని తెలియదు. ఈమె ఎందు గర్భచిహ్నములు గోచరిస్తున్నాయి, నీకు వివాహం కాలేదు, ఈమెని ధర్మపత్నిగా స్వీకరించు, నీకు అన్ని విధాలా యోగ్యమైనది. ఆయన కళ్ళు మూసుకుని ధ్యానం చేశాడు. నాకు అన్ని విధాలా తగిన పిల్ల, తెలిసో తెలియకో నా కళ్ళల్లో పడింది, ఆ కారణం చేత గర్భం ధరించిందని ఆమెను పాణిగ్రహణం చేశాడు. పాణిగ్రహణం చేసి ఆమె ఎందు కుమారుణ్ణి కన్నాడు. ఆయనకి విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టాడు. ఎందుకని అంటే, వేదం చదువుతున్నప్పుడు నువ్వు వచ్చి విని నా చూపులో పడితే పుట్టిన పిల్లవాడు కాబట్టి విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టానన్నాడు. అందుకే పేరు ఎవరు పెట్టాలి అంటే ఇంట్లో ఉన్న పెద్దవారు పెట్టాలి. తాతగారిది అధికారం, తండ్రి కూడా పెట్టడు. పేరు ఎవరు పెడతారంటే తాతగారు పెడతారు. తాతగారికి చేత కాకపోతే కూతురి వైపు తాతగారైనా పెట్టచ్చు. అంటే తాతగారంటే కొడుకు యొక్క తండ్రి గారు పెడతారు. అంటే ఉదాహరణకి నాకో కొడుకు, ఆ కొడుక్కో కొడుకు పుట్టాడు అనుకోండి, నా కొడుకు పెట్టేయకూడదు చుట్టక్కుని పేరు, నన్ను అడగాలి, నేను పెట్టాలి. నాకు రాదు అనుకోండి పెట్టడం, అప్పుడు నేను మాతామహుడు అంటే నా కోడలి తండ్రి గారు శాస్త్రం బాగా తెలుసున్నవాడు అనుకోండి, శాస్త్రం బాగా తెలుసుంటే శాస్త్రి గారు అంటారు. శాస్త్రి గారి పేరులో ఉండదు. శాస్త్రి గారు అంటే అదో బిరుదునామం, శాస్త్రం తెలుసు కాబట్టి శాస్త్రి గారు. సైన్యంలో పనిచేసి వచ్చి శాస్త్రి గారు ఉంటారు. కానీ సాధారణంగా ఏంటంటే శాస్త్రి గారు అంటే శాస్త్రం తెలుసున్నవాడని దాని అర్థం. ఆయన శాస్త్రి గారు అనుకోండి, ఆయన అడుగుతాం, అయ్యా మీరు పెట్టండి బావగారు పేరు అంటాం, అప్పుడు ఆయన పెడతాడు పేరు. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు పుస్తకాలు చూసి పేర్లు పెట్టుకోవడం ఈ జాతికి తెలియదు. కాబట్టి ఆయన పేరు పెట్టాడు. పులశ్చ బ్రహ్మ, బ్రహ్మగారిని అడగాలి. చతుర్ముఖ బ్రహ్మగారు ఎప్పుడు ధ్యానంలో ఉంటాడు సృష్టిలో, అందుకని తండ్రి పెట్టాడు. ఏమని పెట్టాడు? తృణబిందు కన్నా ఆయన సమర్థుడు. విశ్రవసో బ్రహ్మ, వేదం వింటుంటే పుట్టాడు కాబట్టి పిల్లవాడికి ఆ పేరు పెట్టాను. ఆ పిల్లవాడు కూడా అంత గొప్పవాడయ్యాడు. ఆయన కూడా అంత నిష్టతోటి తపస్సు చేసి 1000 సంవత్సరములు తపస్సు చేశాడు. ఏ కారణం, ఏం కోరిక లేదు, కేవలము ధర్మమునందు అనురక్తి. ధర్మం అంటే అంత ఇష్టం ఆయనకి, అందుకని అంత అనురక్తితో ఆయన తపస్సు చేశాడు. ఒక రోజున చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు. నీ తపస్సుకి ధార్మిక నిష్టకి మెచ్చుకున్నాను, నీకేం కావాలన్నాడు. మీరు వచ్చి అడిగిన తర్వాత వద్దనకూడదు. ఇప్పుడు 3 ఉన్నారు లోకపాలకులు. తూర్పు దిక్కున ఇంద్రుడు, అలాగే దక్షిణానికి యమధర్మరాజు గారు, పశ్చిమానికి వరుణుడు, ఉత్తర దిక్కుకి లోకపాలకుడు లేడు. నన్ను లోకపాలకుడిని చేసి ధనాధ్యక్షం ఇవ్వండి అని అడిగాడు. తప్పకుండా ఇస్తాను. నీలాంటి వాడికి ఇవ్వడానికి అభ్యంతరం ఏముంటుంది అంటే, ఎక్కడైనా సరే కోశాధికారి పదవి ఎవరికి ఇవ్వాలి అంటే అకౌంట్స్ రాయడం బాగా వచ్చిన వాడికి కాదు, ధర్మం తెలుసున్న వాడికి అని రామాయణం సందేశం. అకౌంట్స్ బాగా రాయడం వచ్చినవాడు కోశాధికారి అయితే ఎలా అయినా అకౌంట్ రాయొచ్చు, మనం అనుకున్నట్టే రాయాలని ఉంటుంది. కానీ ధర్మం తెలిసిన్నవాడైతే అందరికీ ఒకలాగే, అది అందరికీ పనికొచ్చేటట్టే రాస్తాడు. అందుకే ధర్మాత్ముడు కనుక వెంటనే ధనాధ్యక్షం ఇచ్చాడు, ఇచ్చి ఉత్తర దిక్కుకి అధిపతిని చేశాడు.
ఆయన ఉత్తర దిక్కుకి అధిపతిగా ఉంటే బ్రహ్మగారు అన్నాడు, అంతేకాదు నువ్వు అడగకపోయినా కూడా నేను ఒక వరం ఇస్తున్నాను, నీకు పుష్పక విమానం ఇస్తున్నాను. ఈ పుష్పక విమానంలో నువ్వు యథేచ్ఛగా తిరగవచ్చు. పుష్పక విమానాన్ని తీసుకున్నాడు, సంతోషించాడు. ఇది అయిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి చతుర్ముఖ బ్రహ్మగారు నాకు ధనాధ్యక్షం ఇచ్చాడు, లోకపాలకత్వం ఇచ్చాడు, దానితో పాటు పుష్పక విమానం ఇచ్చాడు, కానీ నివాసం ఇవ్వలేదు. నేను ఎక్కడుండాలి నాన్నగారు అని అడిగాడు. అది ధర్మం. తండ్రిని అడిగాడు వెళ్ళి. అడిగితే విశ్రవసో బ్రహ్మ అన్నాడు, ఒకానొకప్పుడు విశ్వకర్మ లంకా పట్టణాన్ని నిర్మించాడు. అది కాంచన లంక. ఆ పట్టణం అంతా బంగారంతో నిర్మింపబడింది. అది దక్షిణ దిక్కున ఉంది. పూర్వం రాక్షసులు ఆశ్రయించి ఉండేవారు. వాళ్ళు లోకాల్ని పాడి చేస్తుంటే శ్రీ మహావిష్ణువు వాళ్ళని సంహరించాడు. మిగిలిపోయిన రాక్షసులు విష్ణువు దాటి తట్టుకోలేక రసాతలానికి పారిపోయారు, పాతాళలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాక్షసులు లేరు, పైకి రారు, భయం విష్ణువు పట్ల. వాళ్ళకి అంత ధైర్యం కూడా లేదు భూమి మీదకి రావడానికి. భూమి ధర్మానికి అలవాలం, అందుకని రారు. కాబట్టి నువ్వు ధర్మాత్ముడివి కనుక నువ్వు లంకని ఆశ్రయించేసుకో. లంకా పట్టణాన్ని ఆక్రమించి చక్కగా, రాక్షసులలో కూడా ధార్మికులు ఉంటారు, ప్రహ్లాదుడు లేడు, అటువంటి వారు భూమి మీద మిగిలిన వారు ఎవరున్నారో వాళ్ళని కూడా చేరది. అసలు యక్షులు రాక్షసులు అన్న మాటలు రెండూ రావడానికి వేరు కారణాలు ఉన్నాయి. బ్రహ్మగారు నిర్మించిన సరోవరాన్ని రక్షించే వాళ్ళెవరు, తాగేవారెవరు అని అడిగితే రక్షిస్తామన్న వాళ్ళు రాక్షసులయ్యారు, త్రాగుతామన్న వాళ్ళు యక్షులయ్యారు. అది యక్షరాక్షసులు అంటారు. అందుకని వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి నువ్వు అక్కడ ఉండి లంకా పట్టణాన్ని రాజధాని చేసుకుని పరిపాలించు అన్నాడు. అంటే కుబేరుడు అక్కడికి వెళ్ళాడు. ఆయన పేరు కుబేరుడు, ధనాధ్యక్షుడు. వైశ్రవణుడు అసలు ఆయన పేరు. విశ్రవసో బ్రహ్మ కుమారుడు కాబట్టి పూర్తిగా తండ్రిలా ఉన్నావు రా నువ్వు, నా కొడుకులాగే ఉన్నావు అని తాతయ్య అయిన పులస్త్య బ్రహ్మ విశ్రవసో బ్రహ్మ అని పేరు పెట్టాడు. వైశ్రవణుడు అని పేరు పెట్టాడు. ఆ వైశ్రవణుడు తరువాతి కాలంలో ఒక పొరపాటు చేశాడు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చుంటే పరమేశ్వర దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళి పార్వతీదేవి వంక ఇలా ఓ కంటితో చూసి ఎవరీవిడా అని చూశాడు. ఎవరీవిడా అని ఆవిడ వంక చూసేటప్పటికీ మాతృ సంబంధంగా చూడలేదు. చూడకపోయేటప్పటికీ ఒక కన్ను బద్దలైపోయింది. బద్దలైపోయి దాని పొడవంతా కూడా కంటి మీద అంటుకుని ఉండిపోయి అది బంగారు కన్ను పచ్చటి రూపంలోకి వచ్చేసింది. ఇప్పటికీ అందుకే కుబేరుడు అంటారు. ఆయనకి ఒక కన్ను బంగారు రంగులో ఉంటుంది, గాజు కన్నులో ఉంటుంది కుబేరుడికి. ఒక కన్ను మాత్రమే సరిగా ఉంటుంది. తద్దోష నివారణార్థం మళ్ళీ గొప్ప తపస్సు చేశాడు. చేసి పరమశివుడిని మెప్పిస్తే పరమశివుడు అన్నాడు, నీ తపస్సుకు మెచ్చుకున్నాను, నీకు స్నేహితుడనై నేనే నీ దగ్గరికి వచ్చి మీ ఇంట్లో కూర్చుంటూ ఉంటానన్నాడు. అది ఆయన ఔదార్యం. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరిలో ఆ అనుబంధాన్ని చెప్పారు. చెప్తూ కరస్తే హేమాద్రియో గిరిశ నికటస్తే ధనపతౌ అంటారు. ఎప్పుడు కుబేరుడు ఆయన ఇంటికి వెళ్ళి శివుడు కూర్చుంటే ఇలా దగ్గర ఇలా నించుని ఉంటాట. అంత స్నేహం ప్రకటించాడు కుబేరుడితోటి, పరాత్పరుడయ్యుండి కూడా. అటువంటి కుబేరుడిది పుష్పక విమానం, అటువంటి కుబేరుడిది కాంచన లంక. ఇది చూశాడు సుమాలి అని మిగిలిపోయిన రాక్షసులలో ఒక రాక్షసుడు పాతాళలోకంలో ఉండిపోయాడు. వాడు ఒక రోజున భూమి మీదకి వచ్చాడు. పుష్పక విమానంలో వెళ్ళిపోతున్నాడు కుబేరుడు. అబ్బా ఎంత ప్రకాశవంతంగా ఉన్నాడు రా, ఈయన ఎవరు, ఈ విమానం ఏమిటి అని వెంటపడి వెళ్ళాడు. ఆయన తిన్నగా విశ్రవసో బ్రహ్మకి వెళ్ళి నమస్కారం చేశాడు. తండ్రి విశ్రవసో బ్రహ్మ చూశాడు. ఇంతటి మహానుభావుడు, ఇంతటి బ్రహ్మ తేజస్సు ఉన్నవాడు, ఇంతటి పరమభక్తుడు, ఈయన తేజస్సు వల్ల పుట్టాడు కాబట్టే ఈ పిల్లవాడు ఇంత గొప్పవాడయ్యాడు. ఈయన తేజస్సు వల్ల నా వంశంలో కూడా ఒక పిల్లవాడు పుడితే ఖచ్చితంగా ఆ పిల్లవాడు కూడా దుర్నిరీక్షుడవుతాడు, అంత శక్తివంతుడవుతాడు. మళ్ళీ అటువంటి పిల్లవాడు వంశంలో పుడితే తప్ప విష్ణువుతో యుద్ధం చేసి లంకాపట్టణాన్ని ఆక్రమించి భూమి మీదకి రావడం కుదరదు. కాబట్టి విశ్రవసో బ్రహ్మ వల్ల కొడుకుని కనాలి. ఎవరు కనాలి? పరమ సౌందర్యవతి అయి ఉండాలి, పరమ ధార్మికంగా బిడ్డని పొందాలి. ఎలా అని ఆలోచించాడు. ఆయన కూతురుంది, ఆమె పేరు కైకసి, మహాలక్ష్మిలా ఉంటుంది అని వర్ణించారు రామాయణంలో. ఆ కైకసి దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు చెప్పాడు. అబ్బో ఎంత అందంగా మాట్లాడతాడు. ఇప్పుడు నేను ఆ ఉత్తరాఖండ్ అంతా ఎక్కడ చెప్పగలను, ఏదో విహంగ వీక్షణం చేస్తానంతే. ఆమెను పిలిచి, అమ్మా నువ్వు విశ్రవసో బ్రహ్మని ఆశ్రయించి ఎలాగైనా ఒక్క కుమారుణ్ణి కనమ్మా, రాక్షస జాతి నిలబడుతుందన్నాడు. అది ఒక ధార్మిక విధానం.
దాంట్లో ఉండేటటువంటి సూక్ష్మములన్నింటినీ నేను ఇప్పుడు వివరించడం సాధ్యం కాని విషయం అని మనవి చేస్తున్నాను కదూ. ఆమె ప్రదోష వేళలో విశ్రవసో బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి నేల మీద కాలితో గీత గీస్తూ నిలబడింది. ఆమె వంక చూసేటప్పటికి విశ్రవసో బ్రహ్మ గమనించాడు, ఈమె సంతానార్థి అయి వచ్చింది నా దగ్గరికని. ఎందుకు వచ్చావని అడిగాడు. నా మనసు తెలుసుకోలేని అమాయకుడవుకో, నేను ఏం కోరుకుంటున్నానో అది అనుగ్రహించి నన్ను కాపాడు అంది. ఆయన అన్నాడు, రాకూడని వేళలో వచ్చావు, ఇది ఉగ్రవేళ, ప్రదోషవేళ. పరమశివుడు నందివాహనారూఢుడై ఆకాశంలో వెడుతుంటాడు. ఇటువంటి వేళలో ఏ కాంత అయినా పురుషుడితో రమించి సంతానం కంటే దాని వలన లోకకంటకుడు జన్మిస్తాడు. నువ్వు ఈ సమయంలో నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు లోకకంటకుడై దేవతలకి ప్రబల శత్రువు అవుతాడు. వాడికి భక్తి ఉండే అవకాశం ఉండదు. కాబట్టి నీకు ప్రబల శత్రువైనట్లు దేవతాశత్రువైన కుమారుడు పుట్టబోతున్నాడు. కానీ నువ్వు కోరుకున్నట్టే అపారమైనటువంటి బలపరాక్రమములు, ఇంకా ఇంత అంతా అని చెప్పడం కుదరదు, అటువంటి కుమారుడు నీకు కలుగుతాడన్నాడు. ఆమె బాధపడింది. నేను ధార్మికుడు కావాలని కోరుకున్నాను. మా నాన్నగారి కోరిక రాక్షస వంశానికి అంకురం, కానీ నాకు ధార్మికుడు కావాలని కోరిక. కుబేరుడు వంటి ధార్మికుడు నాకు లభించడా అని అడిగింది. అది వేళ దాటాలి, ప్రదోష వేళ దాటిపోవాలి. కాబట్టి ఈ సమయంలో నువ్వు వచ్చి సంగమించిన కారణం చేత మొదటి పుట్టేవాడు లోకకంటకుడు. తర్వాత కూడా ఇంకా కాలం దాటలేదు కాబట్టి వాడు కూడా లోకకంటకుడు. తర్వాత పుట్టే ఆడపిల్ల కూడా అంత దుర్మార్గమైనటువంటి నడవడగలిగినది. చీకటి పడిపోయిన తర్వాత భోగకాలం. కాబట్టి 4వ వాడిగా పుట్టేటటువంటి వ్యక్తి విభీషణుడు మహాధర్మాత్ముడు అవుతాడు. నీకు అలాగే సంతానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే కాల నియమాన్ని మన్నించాలి. 4వ సంతానం కలిగితే తప్ప నీ కోరిక తీరదు కాబట్టి అలాగే అనుగ్రహిస్తున్నానని అనుగ్రహించాడు. ఆమెకి వరసగా కుమారులు జన్మించారు. అందులో మొదటివాడు పుడుతూనే 10 తలలతో పుట్టాడు. కాటుక కొండలా పుట్టాడు. నాలుక బయట పెట్టి చప్పరిస్తూ దంస్ట్రలు కోరలు పైకొచ్చి వాడు ఏడుస్తూ పుడితే నక్కలు నోట్లో అగ్నిహోత్రాన్ని కక్కుతూ అప్రదక్షిణంగా పరిగెత్తాయి. ఆకాశంలోంచి పిడుగులు పడ్డాయి. సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు. భూమి అంతా పరాగం పైకి లేచింది. సముద్రములన్నీ కూడా కదిలిపోయి పర్వతములు ఘూర్నిల్లై అంత భయంకరమైన శకునములు కనపడుతుండగా పెద్దవాడు పుట్టాడు. తర్వాత కూడా అటువంటి శకునాలు కలుగుతుండగా కుంభకర్ణుడు పుట్టాడు. తర్వాత అటువంటి శకునాల్లో శూర్పణక పుట్టింది. తర్వాత పరమధర్మాత్ముడు అన్ని శుభశకునాలు చూపిస్తుండగా విభీషణుడు పుట్టాడు. ఈ నలుగురికి పేర్లు పెట్టాడు. ఈ నలుగురికి ఆ పేర్లు సుమాలి ఉంచాడు. అందున పులశ్చ బ్రహ్మ వచ్చారు. పులశ్చ బ్రహ్మ వచ్చి ఆయన రావణాసురుడికి పేరు పెట్టారు. ఒరే, నువ్వు 10 తలలతో పుట్టావు, అందుకని మొదటివాడివి నీకు దశగ్రీవుడని పేరు ఉంచుతున్నానన్నాడు. ఆయన పేరు దశగ్రీవుడు. ఆయన బిరుదునామం రావణ ఎక్కువ చలామణి చేసుకున్నాడు. దశగ్రీవుడని పేరు ఉంచాడు. వాళ్ళు లోకకంటకులై గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు, కుబేరుడంతటి వాడు కావాలని. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు వచ్చారు. దేన్ని మెచ్చుకుని దానికి తగినట్టుగా అనుగ్రహించడం వాళ్ళ లక్షణం. కాబట్టి బ్రహ్మగారు వచ్చారు. ఏం కావాలన్నారు. నాకు చావు ఉండకూడదన్నాడు. అది ఈ లోకానికి చెల్లదు. ఇంకొక మాట అడుగు. మొత్తం సృష్టిలో ఎన్ని జాబితాలు ఉన్నాయో అన్నీ చదివేశాడు. యక్ష గంధర్వ కిన్నెర కింపురుష దానవ దైత్య దేవతలు అందరి పేర్లు చదివాడు. వీళ్ళ చేత మృత్యు ఉండకూడదు. బ్రహ్మగారు ముక్కును వేలేసుకున్నాడు. ఇది ఎక్కడ గొడవరా అని ఒక్క మాట అన్నాడు. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. మనుష్యుల చేతిలో మృత్యు ఉండకూడదని అడగను. వాళ్ళు గడ్డి పరక, వాడి చేతిలో చావు ఉండకూడదని అడగడం కూడా ఏమిటి, దానికి వరమా అడగనన్నాడు. మనుష్యుల చేతిలో మృత్యు ఉండకూడదని అడగలేదు. వాళ్ళు గడ్డి పరక నేను ఎందుకు ఉండాలని అడగాలని అడిగాడు. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. తథాస్తు అన్నాడు. కుంభకర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. దేవతలు పరిగెత్తుకొచ్చారు. పరిగెత్తుకొచ్చి, అయ్యా ఆయనకి వరం ఇద్దాం అనుకుంటున్నారా? ఆయన ఇప్పుడే కొద్దిగా ఆకలి తీరడానికి అందాక ఏదన్నా నోట్లో వేసుకుందామని ఇప్పుడే నందనవనానికి వచ్చాడు. ఒక 14 మంది ఋషుల్ని, కొంతమంది అప్సరసల్ని, కొంతమంది దేవతల్ని, ఇటువంటి వాళ్ళందరినీ కనపడ్డ వాళ్ళని నోట్లో పడేసుకుని మళ్ళీ జపం కోసం వచ్చాడు. ఇక నువ్వు వరం కూడా ఇస్తే నువ్వు సృష్టి చేస్తావు, ఈయన తింటుంటాడు, అంతే, లోకం ఉండదు. కాబట్టి జాగరూకుడవు కా అన్నారు. బ్రహ్మగారు ఎలా వరం ఇవ్వాలి, ఇస్తే లోకాలు నిలబడవు, అలా తినేస్తాడు. అందుకని సరస్వతీదేవిని స్మరించాడు. వెంటనే సరస్వతీదేవి వచ్చింది.
వీడి వలన లోకములకు ఉపద్రవం కలగకుండా సరస్వతి అనుగ్రహించన్నాడు. ఆవిడ వెళ్ళి కుంభకర్ణుడి నాలిక మీద నిలబడింది. బ్రహ్మగారు దగ్గరికి వచ్చి ఏం కావాలన్నారు. నాకు కొన్ని సంవత్సరముల పాటు నిద్ర కావాలన్నాడు. తథాస్తు. పడుకుంటాడు కదా, ఇక లోకాలకు ఉపద్రవం లేదు. సరస్వతీదేవి అంతర్ధానమైంది. వాడు చటుక్కుని లేచి అన్నాడు, అన్నయ్య ఏమడిగానన్నాడు. అదేం అడగడం రా, కొన్ని సంవత్సరాలు నిద్రపోతానని అడిగావు అన్నాడు. మీకు రామాయణంలో విచిత్రం తెలుసా? కుంభకర్ణుడు ఎంతుంటాడో అంత పెద్ద ప్రాణి రామాయణ కాలంలో ఈ భూమండలం మీద ఇంకొకటి లేదు. అంత ఆకృతి పడింది. కాబట్టి నిద్రపోతానని అడిగావురా, ఇదెక్కడ వరం రానీకన్నాడు. అన్నయ్య నన్ను దేవతలు ఏదో మాయ చేశారన్నాడు. కానీ వెళ్ళడానికి నిద్ర వచ్చేస్తుంది. ఈలోగా పెద్ద మందిరం కట్టారు, అందులో పడుకున్నాడు కాబట్టి ఉపద్రవం వెళ్ళిపోయింది. శూర్పణక సరే తపస్సు చేయలేదు. విభీషణుడు తపస్సు చేశాడు. బ్రహ్మగారు ఇల్లు అడిగారు, నీకేం కావాలన్నారు. ఎంత ఆపద సంభవించినా సరే ధర్మం మాత్రం నేను తప్పకూడదన్నాడు. నీకు వరం ఇస్తున్నాను, నువ్వు చిరంజీవివి, నువ్వు ఎప్పటికీ ఉంటావు, నీకు మృత్యువు లేదన్నాడు. ధర్మాన్ని నమ్ముకున్న వాడికి మృత్యు ఉండదు, వాడు చిరంజీవి, నీకు చిరంజీవిత్వాన్ని ఇస్తున్నానన్నాడు. ఆ తర్వాత ఒకప్పుడు సుమాలి చెప్తే కాదన్నా, తరువాతి కాలంలో మహాపార్శ్వుడు మొదలైన రాక్షసులు వచ్చి కాంచనలంక ఒకప్పుడు మనది, నీ అన్నగారైన కుబేరుడు, మరి విశ్రవసో బ్రహ్మ కుమారులే కదా ఇద్దరు, నీ అన్నగారు ఆక్రమించాడు, నీ అన్నగారిని తరిమి కొట్టి లంక స్వాధీనం చేసుకోమన్నారు. ముందు వద్దన్నాడు, కానీ తర్వాత రాయబారం పంపాడు. పాపం కుబేరుడు అన్నాడు, అయ్యయ్యో అదేమిటి, మన ఇద్దరం అన్నదమ్ములం, పంచుకోవడం ఎందుకు, ఇద్దరం కలిసి పరిపాలిద్దాం, అంతఃపురానికి రమ్మన్నాడు. నేను రానని యుద్ధం చేయడానికి సిద్ధపడితే కుబేరుడు వెళ్ళి అడిగాడు విశ్రవసో బ్రహ్మని, నాన్నగారు యుద్ధానికి వస్తానంటున్నాడు, రావణుడు నేం చేయమంటారని అడిగాడు. ఒక పని చీరా, వాడు ధూర్తుడు నన్ను వచ్చి అడిగాడు, అన్నయ్యని నిర్జించైనా సరే తీసుకుంటానంటున్నాడు, వాడి జోలి నీకొద్దు. నువ్వు ఆకాశంలో మందాకిని ప్రవహిస్తోంది, అది ఉత్తర దిక్కుగా హిమాలయ పర్వతాల మీద ప్రవహిస్తూ ఉంటుంది. కైలాసం పక్కనే నువ్వు మళ్ళీ వేరొక నగరాన్ని నిర్మాణం చేసి యక్షులతో కలిసి అక్కడికి వెళ్ళిపో, రావణుడు లంకని ఆక్రమిస్తాడని అనుమతిచ్చాడు. కుబేరుడు నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు పుష్పక విమానాన్ని తీసుకొని. రావణాసురుడు లంకని ఆక్రమించాడు. ఆక్రమించే ముందు అడిగాడు, ఈ లంక ఎక్కడిది, స్వర్ణంతో తయారు చేశారు కదా, ఇంత గొప్ప పట్టణం ఇంత అందంగా ఉందే, ఇది ఎక్కడిదని అడిగాడు. అడిగితే అప్పుడు మహాపార్శ్వుడు చెప్పాడు, ఒకప్పుడు రాక్షసులందరూ అమరావతి లాంటి నగరం కావాలని ఆశపడ్డారు. వాళ్ళకి ఇప్పుడు దేవతలతో పోటీ కదా, అందుకని వాళ్ళు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఒక గొప్ప పట్టణాన్ని మా కోసం తయారు చెయ్యమని. అప్పుడు విశ్వకర్మ ఒక మాట చెప్పాడు, నాకు అప్పుడప్పుడు కొద్దిగా ఖాళీ దొరుకుతూ ఉంటుంది, ఖాళీగా కూర్చోవడం ఎందుకని నేను టంకములు పట్టుకుని అమరావతి లాంటి పట్టణాన్ని భూమి మీద చెక్కడానికి అనువైనటువంటి ప్రదేశం ఉందా అని వెతికాను. త్రికూటము సువేలము అని 2 పర్వతాలు ఉన్నాయి లంకలో. అందులో త్రికూట పర్వతం మీద కాంచన లంకని నిర్మాణం చేశాను. అమరావతి ఎలా ఉంటుందో ఆ కాంచన లంక అలాగే ఉంటుంది. అది అంతా బంగారము, వజ్రములు, వైఢూర్యములు, పగడములు అటువంటి వాటితో నిర్మాణం చేశాను. దానితో తుల్యమైంది ఇక భూమి మీద లేదు, దాన్ని మీరు ఆక్రమించండి అన్నాడు. అది ఎవరిది అంటే ఎవరి కోసం నిర్మింపబడింది కాదు, అది విశ్వకర్మది. అది రాక్షసులకి కొంతకాలం ఇచ్చాడు. శ్రీ మహావిష్ణువు తరిమేశారు, కుబేరుడు పుచ్చుకున్నాడు. కుబేరుడు అన్నగారన్న ధర్మం కూడా లేకుండా తరిమి కొట్టి ఆక్రమించాడు రావణాసురుడు. కాబట్టి నిజానికి ఆ లంక రావణుడిది కాదు, అది విశ్వకర్మది. విశ్వకర్మ లంకని రావణుడు నాది అని పరిపాలిస్తున్నాడు, అబద్ధం చెప్పి పరిపాలిస్తున్నాడు, ఆయనది కాదు. ఆ తర్వాత ఒకప్పుడు కుబేరుడు దూతని పంపించి, తప్పురా నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావు, ఇటువంటి పనులు చెయ్యవద్దని సందేశం పంపాడు. నాకు సందేశం పంపేవాడివా అని కుబేరుడి మీదకి యుద్ధానికి వెళ్ళి కుబేరుడిని తల మీద గదతో కొట్టి నెత్తురు కక్కుకుని స్పృహ తప్పి పడిపోయేటట్టు చేసి పుష్పక విమానాన్ని బలవంతంగా అపహరించి తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు లంకాపట్టణం గురించి ఆలోచిస్తే పైకి చాలా సౌందర్యం, కానీ అది ఎవరిదో ఇల్లు, వీడు బలవంతంగా ఆక్రమించాడు. అసలు యజమాని దగ్గరికి కూడా రానివ్వడు, యజమాని పేరు కూడా చెప్పడు. ఆ యజమానికి వీడితో గొడవ ఎందుకని వదిలేశాడు. వస్తే వస్తుంది, లేకపోతే లేదు. చూడండి, అమాయకులు కట్టుకున్న భవనాలు ధూర్తులు ఆక్రమిస్తారు, అలా ఆక్రమించాడు. అందులో ఉన్న వస్తువులు ఏమైనా మీరు చూడడానికి వెళ్ళారనుకోండి, ఆ వస్తువులు చూసి పుష్పక విమానం అబ్బా చాలా బాగుంది అంటాం పైకి, కానీ అదో ఎత్తుకొచ్చిన వస్తువు. అందులో ఉన్నవన్నీ, అందులో ఉన్నటువంటి వాళ్ళు
రావణుడు ఇష్టపడి తెచ్చినవన్నీ కూడా ధర్మవిరుద్ధంగా ఎత్తుకొచ్చి అక్కడ పెట్టినవే. ఇప్పుడు బాహ్యంలో సౌందర్యం, ఆంతరముగా అది రావణుడి దుష్టబుద్ధికి ప్రతీక. ఇది బాహ్యంలో పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమాన వివాకాశే దదర్శ హనుమాన్ పురీం. ఎక్కడైనా ఓ నగరం అంటే భూమి మీద ఉండాలి. లంకాపట్టణానికి ఉన్న సౌందర్యం ఏమిటంటే అది ఆకాశంలో వేలాడుతున్నట్టు ఉంటుంది. అందుకే ప్లవమానా వివాకాశే అన్నారు మహర్షి. అంటే అసలు అది చూడ్డానికే అంత అందంగా ఉంటుందో చూడండి. అటువంటి లంకాపట్టణాన్ని నిర్మాణం చేశాడు విశ్వకర్మ. దాన్ని ఆక్రమించి అందులో రావణాసురుడు పరిపాలన చేస్తున్నాడు. ఇది బాహ్యం. ఆంతరం, ఈ శరీరాన్ని ఎవరు నిర్మాణం చేశారు? ఈ లంకని. ఇది కాంచన లంక. ఎవరికి వాడికి ఇది కాంచన లంక. అద్దం ముందు నించుంటే ఎవరికి వాడికే కాంచన లంక. నేను చాలా బాగుంటానన్న భావన లేదనుకోండి, అసలు మనిషి బ్రతకగలడండి? బ్రతకలేడు. ఎవరికి వాళ్ళకే అబ్బా నేను ఎంత బాగుంటానో అని అనిపిస్తుంది. అలా అనిపించాలి కూడా. అలా అనిపించకపోతే ఉండలేడు. కాబట్టి కాంచనలంక. నిజానికి ఇది ఎవరు నిర్మించారు? ఇందులో ఒక చిన్న చుక్క పెట్టినంత కూడా ఎక్కడా డబ్బిచ్చి మనం తెచ్చుకున్నది లేదు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, 7 ధాతువులు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, నిత్యము రక్తకేశనాళికల్లోంచి వెంట్రుకలంత సన్నగా ఉన్నటువంటి గొట్టాల్లోంచి నెత్తురు తిరగడం, ఇవన్నీ కూడా చేస్తున్నవాడు పరబ్రహ్మ. మనం నోట్లోకి తింటే కడుపులో జీర్ణం చేసేవాడు ఆయన. తెల్లవారేటప్పటికి మళ్ళీ పిప్పి మిగిలిపోతే సంవరణీకండరములు సడలిపోయి బయటికి వెళ్ళిపోయేటటువంటి ఏర్పాటు చేసినవాడు ఆయన. ఇంత గొప్పగా ఆయన నిర్మాణం చేస్తే నేను నాది అని ఇలా చూపిస్తాను. ఎక్కడున్నాడు రావణాసురుడు? ఇక్కడే ఉన్నాడు. కాబట్టి పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానా వివాకాశే దదర్శ హనుమాన్పురి. ఇది ఆశ్చర్యంగా చూస్తున్నారు హనుమ. అంటే ఒక జ్ఞాని, ఒక యోగి, శరీరంలో తాదాత్మ్యత పొంది ఉండేటటువంటి వాళ్ళని చూసేటటువంటి విధానాన్ని ఆవిష్కరిస్తున్నారు ఆంతరంగ మహర్షి. అందుకే బహువిధముల సుందరకాండ. ఇన్ని సౌందర్యాలు ఏకకాలమునందు ఆవిష్కృతమవుతాయి. సరే, లంకలోకి ప్రవేశించాలి కదూ. మరి ఇంతమంది విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతుంటే ఎలా వెతకడం? అందుకని సూర్యే చాస్తం గతే రాత్రం దేహం సంక్షిప్యమారుతి వృషదంశకమత్రస్సన్ బభూవా అద్భుత దర్శన. సూర్యాస్తమయం అయిపోయి చీకటి పడిపోయిన తరువాత రాక్షసులకి భోగకాలం కనుక వాళ్ళు భోగాలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను సీతాన్వేషణం చెయ్యాలి అని చెప్పి పిల్లంత శరీరాన్ని చేసుకున్న వారై చిన్న శరీరాన్ని పొంది ఆయన లంకాపట్టణంలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. బ్రహ్మగారి వరం కామరూపి. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతారు. పిల్లంతా అనడం ఎందుకు? వృషదంశకమాత్రస్సన్. చీకట్లో మిగిలిన వాళ్ళు చూడలేని దాన్ని పిల్లి చూస్తుంది. యోగి అందరూ చీకట్లో ఉంటే ఆయన ఒక్కడు వెలుతురు చూస్తుంటాడు, పరబ్రహ్మాన్ని చూస్తాడు. అందుకే పిల్లంత వారై లంకాపట్టణంలో వెతకడానికి సింహద్వారం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికే ఎదురుగుండా లంక కనపడింది. లంక అంటే లంకాపట్టణం కాదు, లంక యొక్క అధిష్టాన దేవత. ప్రతి ఊరికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఒకానొకప్పుడు లవకుశుల్లో లవకుమారుడు అయోధ్యా పట్టణాన్ని విడిచిపెట్టి దూరంగా వేరే ఊరు వెళ్ళి అక్కడ రాజధాని నిర్మాణం చేద్దాం అనుకున్నాడు. ఆయన హంసతూలికా తల్పం మీద పడుకునుండగా ఎవరో స్త్రీ ఏడుస్తున్నట్లు వినపడింది. ఆయన కళ్ళు తెరిచి చూశాడు. అయోధ్య అధిష్టాన దేవత కనపడింది. కనపడి, ఇంతకాలం మీ పూర్వీకులు పరిపాలించారో అయోధ్యని విడిచిపెడతావా అని అడిగింది. అమ్మ వదిలిపెట్టనని వెనక్కి వచ్చాడు. అందుకే ఇప్పటికీ ఏదైనా ఊరు విడిచిపెట్టి ఇంకొక ఊరు వెడుతుంటే ఆ ఊరి అధిష్టాన దైవానికి నమస్కారం చేసి వెళ్ళాలి. అమ్మ నేను మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించు అని. ఆపదలు గండాలు రావు. యాత్రా విధానంలో చూపిస్తారు. అందుకే రాముడు కూడా సరయూ దాకా వెళ్ళి వెనక్కి తిరిగి అయోధ్య వంక చూసి అయోధ్య అధిష్టాన దైవానికి నమస్కారం చేసి నది దాటుతాడు అప్పుడు. కాబట్టి మనకి రామాయణం బ్రతకవలసిన విధానాన్ని నేర్పుతుంది. వేదోపబృంహణం. ప్రమాదాలు తగ్గాలి అంటే రామాయణాన్ని ఆదర్శం చేసుకుని ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. కాబట్టి లంక అంటే లంకాపట్టణం అని కాదు, లంక యొక్క అధిష్టాన దైవం. ఆమె అక్కడే కనపడింది. ఆయన లోపలికి ఎడదాం అనుకుంటున్నారు. కస్త్వం కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ కథయస్యేహతత్వం యావత్ ప్రాణాధరంతితే అంది. ఒక్కొక్కళ్ళ మాట తీరలా ఉంటుంది. అసలు మాట్లాడితే ముందు అన్యోన్యత కలగాలి. ఓ మాట మాట్లాడితే వినేవాళ్ళకి సంతోషంగా ఉండాలి. అసలు మాటే అంత పెళుసుగా అవతల వాళ్ళ మనసు కలుక్కుమనేలా మాట్లాడకూడదు.
అసలు ఆ లంక మాట తీరు ఎలా ఉంటుందో చూడండి. కస్త్వం, ఎవరు నువ్వు? కేనచకార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ, కోతి అడవుల్లో కలు తిరుగుతుంది, వానర రూపం కలు, అడవుల్లో తిరిగేదాన్ని ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇహ ప్రాప్తో వనాలయ కథయ స్నేహతత్వం యావత్ ప్రాణాధరంతితే, ప్రాణాలతో ఉండాలనుకుంటున్నావా? నిజం చెప్పు. ఎందుకు అంత గద్దించడం? పిల్లంత కోతి పిల్ల, దాంతో మాట్లాడడానికి అంత అల్లరి కావాలా అంటే ఒక్కొక్కళ్ళ మాట తీరు అలా ఉంటుంది. ఆవిడికి అలా మాట్లాడడం వస్తే ఈయనకి రాదేమిటి? నవవ్యాకరణ పండితుడు ఆయన అన్నారు, పిల్లంతే ఉండి కాత్వం విరూపనయన పురద్వారేవ తిష్టసి కిమర్థం చాపిమామృత్వా నిర్భత్స యశిదారుణ. ఓహో, వికృతమైనటువంటి కళ్ళున్నదానా, దారంలోనే కనపడ్డావా అన్నారు ఆయన. ఎందుకని? ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితేనే అవతల వాళ్ళు దారిలోకి వస్తారు. కొంతమందికి మృదువుగా మాట్లాడితే అర్థం కాదు, అటువంటి వాడికి అలా మాట్లాడితేనే బాగుంది అనిపిస్తుంది. లేకపోతే అదో విచిత్రంగా ఉంటుంది వాళ్ళకి, అది తలకెక్కినట్టు ఉండదు. అందుకే కాత్వం విరూపనైన పురద్వారేవ తిష్టసి, ఏమిటి ఈ ద్వారం దగ్గరే నాకు దర్శనమయ్యావా? వికృతమైన కళ్ళతో ఉన్నావు, నువ్వెవరు అని అడిగారు. నేనెవరని అడుగుతున్నావా? కోతి పిల్లవి ఎక్కడో వనములలో ఉండవలసిన దానివి. నేనెవరో తెలుసా? అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞా ప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేను రావణాసురుడి పనుపున ఈ లంకా పట్టణానికి అధిష్టానాన్ని, ఈ లంకనంతటినీ కాపు కాస్తూ ఉంటాను. నా అనుమతి లేకుండా నీవు ఈ లంకా పట్టణంలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. ఎందుకు వచ్చావు అని అడిగి, ఏదో ఎప్పుడూ ఆ వనాల్లో తిరుగుతూ ఉంటాను, చెట్లు ఎక్కుతూ ఉంటాను, కొమ్మల మించి దూకుతూ ఉంటాను. ఇదేమిటో ఈ నగరం ఇంత అందంగా ఉంది, ఈ బురుజులు ఏమిటో, ఈ ప్రాకారాలు ఏమిటో, ఈ ఉద్యానాలు ఏమిటో, ఒక్కసారి లోపలికెళ్ళి అటు ఇటు తిరిగి చూసి వెళ్ళిపోదామని వచ్చాను, నువ్వు అనుమతిస్తే లోపలికెడతానన్నారు. ఓసి కోతి, నీకు లంకలోకి ప్రవేశం కావాలా అని కుడి చెయ్యి చాపి విపరీతమైన కోపంతో ఒక్క దెబ్బ కొట్టింది. కొట్టేటప్పటికి చూశారు, ఆయనకి కోపం వచ్చింది. కానీ అది మహాత్ముడంటే. కోపం వచ్చిందని చటుక్కుని కుడి చేత్తో కొట్టేశారనుకోండి, ఇక గుర్తుపట్టడానికి కూడా ఆనవాళ్ళు ఉండవు. లేదా ఇక మళ్ళీ ఇప్పుడు లేవదు. ఎందుకంటే ఆమె నశించదు, ఆమె మరణించదు. ఎందుకంటే అధిష్టాన దైవం. అందుకని ఆవిడ్ని సంహరించడం కుదరదు, వశం చేసుకోవాలంతే. అందుకే దైవాన్ని వశం చేసుకోవాలి. దైవాన్ని అంటే అధిష్టాన మంత్రాధిష్టాన దేవతలు అనుగ్రహంతో మనకి అనుగ్రహాన్ని వర్షిస్తూ ఆనుకూల్యతని ప్రకటిస్తారు. అంతేకాని వాళ్ళని ఏదో నిర్జించడాలు అవి కుదరవు. అందుకే ఆయన ఏం చేశారంటే, ఒక్కసారి తతస్సంవర్తయామాస వామహస్తస్య శౌంగుళీ ముష్టినాభిజగానైనాం హనుమాన్ క్రోధమూర్ఛిత. ఎక్కువ కోపంతో కుడి చేత్తో కొడితే కింద పడిపోయి మళ్ళీ లేవదని, ఓసారి ఎడంచేత్తో అయితే అంత గట్టి దెబ్బ తగలదులే అని కోపాన్ని నిగ్రహించుకుని ఓసారి ఇలా అన్నారు. ఇలా అనేటప్పటికే నేల మీద పడిపోయి గుడ్లు తిరుగుడు పడిపోయి కళ్ళు తేలేసి ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది. గతంలో చతుర్ముఖ బ్రహ్మగారు నన్ను ఈ లంకా పట్టణానికి అధిష్టానంగా కాపు ఉంచినప్పుడు ఒక మాట అన్నాడు. ఒకానొక నాడు ఒక వానరుడు వస్తాడు, ఆ వానరుడి చేతిలో నువ్వు ఓడిపోతావు. ఏనాడు నువ్వు ఓడిపోతావో ఆనాడు లంకా పట్టణానికి చేటు దాపురించింది, రాక్షస వినాశనం జరుగుతుందని గుర్తు. నందీశ్వరుడు కూడా అదే శాపం ఇచ్చాడు, నీ చేతిలో నేను ఓడిపోయాను. ఈ రావణుడు సీతమ్మ మహాపతివ్రతని అపహరించి తెచ్చి లంకలో బంధీకృతురాల్ని చేశాడు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, ఇక రావణుడు ఎంతో కాలం ఉండడు, రాక్షసులు ఉండరు. యథేచ్ఛగా లోపలికి ప్రవేశించి సీతాన్వేషణం చెయ్యి, ఎక్కడుందో జాడ కనిపెట్టు అంది. కానీ ఆయన ద్వారంలోంచి వెళ్ళలేదు. అద్వారేణ మహాబాహు ప్రాకారమభిపుప్లువే ప్రవిశ్య నగరీం లంకాం కపిరాజహితంకర. తన వానరజాతికి ప్రభువైనటువంటి సుగ్రీవుని యొక్క శుభాన్ని కాంక్షించినటువంటి వారై ద్వారంలోంచి వెళ్లకుండా గోడ మీదకి ఎగిరి దూకి చక్రేధపాదం సవ్యంచా శత్రుణాం సతమూర్ధని ఎడమకాలు కిందకి పెట్టి దూకారు. ఎందుకని? మహానుభావుడు బుద్ధిమతాం వరిష్టం, సమస్త శాస్త్రములు తెలుసు. మిత్రుడి ఇంటికి వెడితే పగటి కాలంలో వెళ్ళాలి, వివాహ సమయంలో, ప్రయాణ సమయంలో, గృహప్రవేశ సమయంలో కుడికాలు లోపల పెట్టి ప్రవేశించాలి. శత్రుపురంలోకి వెడుతున్నప్పుడు ఎడంకాలు పెట్టి ప్రవేశిస్తే శత్రువు యొక్క తల మీద పెట్టినట్టే, అది ప్రథమ విజయం. అందుకని రాజద్వారంలోంచి వెళ్ళకూడదు. ప్రాకారం నుంచి దూకి కిందకి దిగారు, ఎడమకాలు భూమి మీద పెట్టారు. లోపలికి వెళ్ళి ఒక్కసారి లంకాపట్టణం వంక చూశారు. ప్రసాదమాలావితాం స్తంభై కంచనరాజతై శాతకుంభమై శృంగై గంధర్వ నగరోపమాం అన్నారు మహర్షి. ఎక్కడ చూసినా మేడల యొక్క పంక్తులు,
అవన్నీ దేనితో నిర్మించారంటే ప్రసాదమాలా వితతాం స్తంభై కాంచనరాజతై. అందులో ఉన్నటువంటి ప్రతి స్తంభం కూడా మంచి పోత పోసినటువంటి బంగారంతో చేయబడినటువంటి స్తంభాలు. వాటికి వజ్రాలు, వైఢూర్యాలు, పగడాలు, ఇటువంటి మణులనన్నిటినీ కూడా తాపనం చేశారు. ఒకప్పుడు దక్షారామ క్షేత్రంలో పరమశివుడికి ప్రదక్షిణం చేసేటటువంటి వాకిళ్ళున్నాయి. ఒక వాకిలి గోడల్లో వజ్రాలు తాపడం చేసి ఉండేవి. ప్రదక్షిణం చేసేటప్పుడు వాటి కాంతులలో ప్రదక్షిణం చేసేవారు. అలాగే తెనాలి దగ్గర ఒక శివాలయం ఉండేది. ఆ శివాలయంలో అద్భుతం ఏమిటంటే నంది యొక్క ముఖంలో వజ్రాలు ఉండేవి. దాని కాంతులు శివలింగం మీద పడేవి. ఆ ముఖంలోంచి వచ్చిన వజ్రాల కాంతులలో శివలింగ దర్శనం చేసేవారు శృంగమధ్యంలోంచి. సరే, తరువాతి కాలంలో అవన్నీ అపహరణకి గురైపోయాయి అనుకోండి. గోడల్లో ఇప్పటికీ ముద్దల్లా పెట్టబడినటువంటి ఆ ఉబికినటువంటి ప్రాంతాలు కనపడతాయి తప్ప ఇప్పుడు ఆ వజ్ర వైఢూర్యాలు లేవు దక్షారామ క్షేత్రంలో కూడా. కాబట్టి అలా కాంచనలంకలో ఉండేటటువంటి భవనముల యొక్క స్తంభములన్నీ కూడా మంచి శుద్ధమైన బంగారంతో చెయ్యబడ్డాయి. వాటికి ఎన్ని రకాల మణులో తాపడం చెయ్యబడ్డాయి. అటువంటివి పంక్తులు పంక్తులుగా ఉన్నాయి. ఎంత అందమైనటువంటి ప్రాసాదములో అవన్నీ చూస్తున్నారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. వాళ్ళు భేరీలు మోగిస్తున్నారు, మృదంగాలు మోగిస్తున్నారు. భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం, శంఖాలు పూరిస్తున్నారు. నిత్యార్చితం, వాళ్ళు ప్రతిరోజు పూజలు చేస్తారు. పర్వహుతం అంటే అమావాస్యకి పౌర్ణమికి ప్రత్యేకంగా హోమాలు చేస్తారు. రాక్షసులు కదా అని వేదాన్ని విడిచిపెట్టారని మీరు అనుకోకూడదు. వాళ్ళు వేదం చదువుతారు, హోమం చేస్తారు, యజ్ఞం చేస్తారు, దేవతల యొక్క అనుగ్రహాన్ని పరిపుష్టం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి భేరీ మృదంగాభిరుతం శంఖఘోష నినాదితం నిత్యార్చితం పర్వహుతం పూజితం రాక్షసై సదా. వాళ్ళు ఎప్పుడు నిరంతరం పూజలు చేస్తూ ఉంటారు. అలా పూజలు చేస్తూ దర్భముష్టి ప్రహరణ అగ్నికుండాయుధాంస్తథా. అక్కడ ఉండేటటువంటి రాక్షసులు కొంతమంది చేతులలో దర్భకట్టలు పట్టుకు తిరుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళు అనేకమైనటువంటి మంత్రములను ఉపాసన చేసిన వాళ్ళు. ఏదైనా అరిష్టం లోపలికి ప్రవేశించిందని వాళ్ళకి అనుమానం వచ్చిందనుకోండి, వెంటనే వాళ్ళ దర్భకట్ట పెట్టి కొడతారు. వాళ్లకున్న మంత్రశక్తికి దర్భ పెట్టి కొడితే ఆ అరిష్టం వెంటనే విడుదలైపోయి వెళ్ళిపోవలసిందే. అటువంటి మంత్రవేత్తలు ఉన్నారు వాళ్ళు. అగ్నికుండాయుధాంస్తథా. కొంతమంది తంత్ర విద్యలు నేర్చుకున్న వాళ్ళు, వాళ్ళు చేతుల్లో అగ్నికుండాలు పట్టుకున్నారు. వాళ్ళు ఏదైనా ప్రమాదం వచ్చిందనుకోండి, అగ్నికుండాన్ని ఆయుధంగా ప్రయోగిస్తారు. అటువంటి ఉగ్రమైనటువంటి ఉపాసనలు చేసేటటువంటి తంత్రవేత్తలు తిరుగుతున్నారు. అనేక మంది స్త్రీలు మొలనూళ్ల సవ్వడి, కాళ్ళకి పెట్టుకున్నటువంటి మంజీరముల సవ్వడి, కొన్ని ఇళ్లల్లోంచి వీణానాదం వినపడుతోంది. కొన్ని చోట్ల నృత్యం చేస్తున్నారు, కొన్ని చోట్ల పాట పాడుతున్నారు. కొంతమంది భర్తలతో కలిసి సంతోషంగా సుఖజీవనాన్ని అనుభవిస్తున్నారు. ఇన్ని రకాలుగా లంకాపట్టణం ఎక్కడ చూసినా పరమ సౌందర్యంతో ఉంది. కానీ సీతమ్మ మాత్రం కనపడలేదు. ఆయన వెతుకుతున్నది సీతమ్మ కోసం. చంద్రుడు సాచివ్యం చేస్తున్నాడు అన్నారు మహర్షి. పైనుంచి ఎవరు కాంతిని ప్రసరిస్తున్నారు అంటే హనుమకి సహాయం చేస్తున్నది చంద్రబింబం. అసలు ఆ చంద్రబింబం మీద సౌందర్య లహరిలో కొన్ని శ్లోకాలు చేశారు మహర్షి. అసలు వర్ణనకి పరాకాష్ట. లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయాంతం భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాం సుమతాభియాంతం అంటారు. చంద్రబింబం ఎలా ఉందంటేట, అది లోకస్య పాపాని వినాశయంతం, లోకుల యొక్క పాపములను పోగొడుతోందిట. చంద్రుడిగా తన కాంతి చేత పోగొట్టడు. చంద్రుడు ఎందుకు పోగొడతాడంటే, చంద్రుడు పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకడు. భౌరంభంశలలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విధం యస్యైవ మూర్త్యష్టకం నాన్యక్కించన విద్యతే విశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు. పరమశివుని యొక్క అష్టమూర్తి తత్వంలో ఒకటైనటువంటి చంద్రుడు తన యొక్క అమృతధార చేత లోకముల యొక్క తాపాన్ని పోగొడతాడు, పాపతాపాన్ని పోగొడతాడు. అందుకని లోకస్య పాపాని వినాశయంతం మహోదధించాపి సమేధయాంతం.
ఆ చంద్రకిరణాలు పడుతుంటే సముద్రాలు పొంగుతాయి, సముద్రాన్ని పొంగేటట్టు చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా సముద్రం ఉన్న ప్రదేశంలో పౌర్ణమి నాడు వెళ్ళి చూడాలి. అసలు ఆ కిరణాలు పడుతుంటే సముద్రుడి పొంగు చూడాలి, ఎంత అందంగా ఉంటుందో. నేను ఒకప్పుడు చెన్నైలో పౌర్ణమి నాటికి ముందు రోజు ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాను. సముద్రం అంత దూరంలో ఉంది. మరునాడు రాత్రి పౌర్ణమి. నేను ఉన్నటువంటి ప్రదేశం ఏదో 7వ అంతస్తులోనో ఎక్కడో ఉన్నాను. చాలా దగ్గర వరకు సముద్ర ప్రవాహం వచ్చేసి మళ్ళీ మర్నాటికి తీసేసి పౌర్ణమి వచ్చేటప్పటికి పొంగుతుంది సముద్రం. చంద్రుడు సముద్రాన్ని పొంగింపచేస్తాడు. మహోదధించాపి సమీధయాంతం భూతాని సర్వాణి విరాజయంతం. సమస్త భూతములు చక్కగా కనపడతాయి ఆ చంద్రకాంతిలో. సూర్యకాంతిలో కనపడ్డాయనుకోండి, బాగా కనపడినా మనకి తాపంగా ఉంటుంది. చంద్రకాంతి అలా కాదు, ఎంత సంతోషంగా ఉంటుందో. భూతాని సర్వాణి విరాజయంతం, అదే కాదు దాని అర్థం. ఒక్క అగ్ని తప్ప మిగిలిన 4 భూతములు ప్రకాశిస్తాయి చంద్రకాంతిలో. భూమి, నీరు, అందులో నీరు ప్రకాశించడం మీరు చూడాలి. పౌర్ణమి చంద్రుడి యొక్క కాంతిలో నీటి యొక్క వైభవాన్ని చూడాలి. ఏదో చటుక్కుని ఎక్కగానే బెడ్రోల్ వేసేసుకోకూడదు. ఏ కిటికీలో సీటు పక్కనో కూర్చుని పౌర్ణమి నాటి రాత్రి కొంచెం 11 గంటలకో గోదావరి నది మించి వెడుతున్నటువంటి రైల్లో సీటు పక్కన కూర్చుని ఆ గోదావరి మీద పౌర్ణమి చంద్రుడి కిరణాలు పడుతుంటే ఆ రిల్లు పొదలు తెల్లగా ఉంటే దాని మీద ఆ నీళ్లు అలలు కదులుతుంటే నిశ్శబ్దంగా 2 వైపులా ఒడ్లు, దేవాలయాలు, తెల్లగా శిఖరాలు, ఆ చంద్రకాంతి పడుతున్నటువంటి నీటి వైభవం చూస్తుంటే మనసు ఎంత రంజిల్లుతుందో, ఎంత అందంగా ఉంటుందో. అసలు సముద్రం పక్కనున్న వాళ్ళకి అందమే అందం పౌర్ణమి నాడు సముద్రపు ఒడ్డున కూర్చుంటే. అందుకని భూతాని సర్వాణి విరాజయంతం దదర్శ సీతాంశుమదాభియాంతం హంసో యథా రజత పంజరస్తః సింహో యథా మందరకందరస్తః వీరో యథా గర్విత కుంజరస్తః తదాపి విభ్రాజ తదంబరస్తః చంద్రోపి విభ్రాజ తదంబరస్తః. అంత్యానుప్రాస. ఎంత అందమైన శ్లోకాలు వెళ్ళారో మహర్షి. చంద్రుడు ఎంత ప్రసన్నంగా ఉంటాడో శ్లోకం అలా ఉంటుంది. మహర్షి గొప్పతనం అది. శ్లోకంలోనే భావప్రకటన ఉంటుంది. హంసో యథా రజిత పంజరస్తః. వెండి పంజరంలో హంసని పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు చంద్రుడు. అసలు ఏమి ఊహలండి ఆయనవి. హంసో యథా రజత పంజరస్తః వీరో యథా గర్విత కుంజరస్తః. గర్వించినటువంటి వీరుడు ఏనుగు మీద కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్టు. సింహో యదా మందరకంధరస్తః. మందర పర్వత గుహలో సింహం పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు. సింహో యథా మందరకందరస్తః చంద్రోపి బిభ్రాజ తదంబరస్తః. చంద్రుడు అంత అందంగా ఉన్నాడు. వినిష్ట సీతాంశు తుషార పంకో మహాగ్రహగ్రహ వినిష్ట పంకః ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంకః. భగవాన్ అంటారు. అసలు సుందరకాండలో ఏ పౌర్ణమి నాడో ఇంటి మేడ మీదకి వెళ్ళి కూర్చుని, ఏ పడక కుర్చీలో కూర్చుని ఈ శ్లోకాలన్నీ జ్ఞాపకం తెచ్చుకొని చంద్రబింబం వంక చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందనుకుంటున్నారు మనస్సు. ఎంత అందంగా చెప్పారంటే వినిష్ట సీతాంశు తుషార పంకో. ఈ మంచు పడేటటువంటి కాలంలో చంద్రుడు ఉదయించినప్పుడు సాయంకాలం వేళ కూడా కొద్దిగా మంచు ఉంటుంది. కారు బయట పెట్టి ఉపన్యాసానికి వచ్చి మళ్ళీ బయటకు వెడితే కారు మీద మంచు అడ్డుకుంటుంది. మొదట ఆయన ఉదయిస్తున్నప్పుడు మంచు అడ్డు వస్తుంది. బాగా ఉదయించిన తర్వాత మంచు తలక కొడతాడు. వినిష్ట సీతాంశు తుషార పంకో మహాగ్రహగ్రహ వినిష్ట పంకః. సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి మీద పడి చంద్రుడు ప్రకాశిస్తూ మంచుని పోగొడుతున్నాడు. ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో. ఆయనలో కుందేలులా ఉన్నటువంటి మత్స బాగా కనపడుతోంది పౌర్ణమి చంద్రుడు కాబట్టి. ప్రకాశలక్ష్మ్యాశ్రయ నిర్మలాంకో రరాజచంద్రో భగవాన్ శశాంకః. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా మృగేంద్రః రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో స్తథా ప్రకాశో విరరాజచంద్రః. ఎన్ని చెప్తారో. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో. ఒక మహారణ్యంలో ఎత్తైన ప్రదేశం మీద ఒక పెద్ద బండరాయి ఉందనుకోండి. ఆ బండరాయి మీదకి ఎక్కి ముందు 2 కాళ్ళు ఇలా చాపుకొని పంచాస్యం అంటారు, విశాలమైన ముఖంతో సింహం ఇలా కూర్చుని చూస్తోంది అనుకోండి. ఇక ఎక్కడ జంతువులు తిరగవు.
అన్ని గుహల్లోకి పారిపోతాయి. రాడార్ కాంతి, ఆ లైట్ హౌస్ కాంతి సముద్రం మీద పడుతుంటే ఎలా ఉంటుందో, సింహం ఆ శిల మీద కూర్చుని ఇలా చూస్తుంటే అలా ఉంటుంది. చంద్రుడు ఆకాశంలో కూర్చుని చూస్తుంటే అలా ఉందిట. శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర. గొప్ప యుద్ధం వచ్చిందనుకోండి, అందులో మదగజం ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట చంద్రుడు. ఆ ఏనుగు తొండంతో విసిరేస్తుంది, కాళ్లతో తొక్కేస్తుంది, శరీరంతో పడగొట్టేస్తుంది. అలా నిర్భయంగా మేఘాల్ని ఉరుసుకుంటూ పైకొస్తూ లోపలికెడుతూ నడిచి వెళ్ళిపోతున్నాడు. కుంజరగమని అంటారు ముత్తుస్వామి దీక్షితారు. ఏనుగు నడక ఎలా ఉంటుందో చంద్రుడు ప్రయాణం చేయడం అలా ఉందిట. కాబట్టి శిలాతలం ప్రాప్య యథా మృగేంద్రో మహారణం ప్రాప్య యథా గజేంద్ర. మహారణం ప్రాప్య యథా గజేంద్ర. రాజ్యం సమాసాద్య యథా నరేంద్రో. రాజ్యం లేకుండా ఉన్న రాజు వేరు, రాజ్యం దొరికినటువంటి మంచి వీరుడు రాచపదవిలో కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్ట ఆకాశంలో ఉన్న చంద్రుడు. తథా ప్రకాశో విరరాజ చంద్ర. అలా చంద్రుడు ప్రకాశిస్తూ హనుమకి సాచివ్యం చేస్తున్నారు. ఇదిగో వెతుకు వెతుకు వెతుకని లంకాపట్టణంలో ఎక్కడే ఉన్నాయో కనపడేటట్టుగా చేస్తున్నారట. శూలముద్గర హస్తాశ్చ శక్తితో మరధారిణీం. ఎక్కడ చూసినా కూడా ఆ రాక్షసుల ఇళ్లల్లో ఏమున్నాయి అంటే శూలము, ముద్గరము, కత్తులు, కఠార్లు, కవచాలు ఇలాంటివన్నీ పెట్టుకున్నారు. ఎందుకని ఎప్పుడు యుద్ధం వస్తుందో అందుకని. శూలముద్గర హస్తాశ్చ శక్తితో మరధారిణీం దదర్శ హనుమాన్ గుల్మాన్ రాక్షస పతే గృహే. ఆ రాక్షసుని యొక్క పతి, రాక్షసుల పతి అయినటువంటి రావణాసురుడి గృహంలోనూ తస్య రక్షపతే గృహే, ఆ రాక్షసుల యొక్క ఇళ్లల్లోనూ కూడా ఇటువంటి ఆయుధములు నిండిపోయి ఉన్నాయి. వాళ్ళందరూ పేర్లు కూడా ఎంత చిత్రమైనవంటే శుకనాశస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య రోమస్య విషదంస్ట్రస్య సుదుఃఖచ అంటారు. ఎంత భయంకరమైన పేర్లతో ఉంటారంటే బ్రహ్మకర్ణస్య దంస్ట్రస్య రోమసస్య చ రక్షసః. ఒకడి పేరు బ్రహ్మకర్ణుడు, ఒకడు పెద్ద పెద్ద కోరలు ఉన్నటువంటి వాడు, ఒకడు వికటుడు అంటే వాడు నవ్వితే అలా ఉంటుంది. యువతల వాడికి జీవితంలో ఇంకా మళ్ళీ ఒక్కరోజు కూడా బతకూడదు అనిపిస్తుంది, అంత వికృతంగా నవ్వుతాడు. వికటస్య శఠస్య వికటస్య చట వికటస్య చ శఠస్య. శఠుడు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తన మనసులో ఉన్న మాట పైకి తెలియనివ్వడు. శఠుడు అంటే మూర్ఖుడు, ఎప్పుడూ అవతల వాళ్ళని మోసగించడానికే మాట్లాడతాడు తప్ప అసలు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే లోపల ఉన్న విషయాన్ని చెప్పడానికి కూడా మాట్లాడ్డాడు. అటువంటి శఠుడు. శుకనాశస్య వక్రస్య శఠస్య వికటస్య చ బ్రహ్మకర్ణస్య దంస్ట్రస్య రోమసస్య చ రక్షసః. ఒకడి పేరు రోమశుడు, వాడికి ఒంటి నిండా వెంట్రుకలే, ఒకడికి పెద్ద కన్ను, ఒకడికి పెద్ద చెవి, ఒకడికి పెద్ద కడుపు. వికృతమైనటువంటి రాక్షసులు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. సుందరకాండ కదూ. ఆ రాక్షసులు ఏం చేస్తున్నారో చెప్తారు మహర్షి. అబ్బా అసలు ఎవరు చెప్పగలరంటే ఏమి అందంగా మాట్లాడతారో. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి. ఒకడేమో ఇలా గుండెలు బాగా చూపిస్తున్నట్టు, చూడరా ఎంత బలవంతున్నో అని. కాంతాని గాత్రాసు చ విక్షిపంతి. అలా ఎవరో ఆడది వెళ్ళిపోతోంది అనుకోండి, కావాలని తన శరీరాన్ని దాని ఆవిడ మీద పడేస్తుంటట. ఎందుకది అంటే అదో అర్థం లేని సుఖం. ఏదో తిక్కన గారు విరాట పర్వంలో చూచు బొరిబరి కీచకుండు అంటారు. ఆ ద్రౌపదీదేవి వంక ఎటో చూస్తున్నట్టుంటాడు, ఇలా చూస్తుంటాడు. ఆ దిక్కుమాలిన చూపులు అలవాటైపోయిన వాళ్ళు ఏదో నిజంగా చాలా మంచిగా ఉన్నా ఏదో తెలియక తగిలినట్టు, తగలాలని అనుకోనట్టు ప్రవర్తించే వాళ్ళు ఎలా ఉంటారో అలా తన శరీరాన్ని ఆడవాళ్ళ మీద పడేస్తుంటట. ఎంత గొప్పగా మాట్లాడతారో మహానుభావుడు. రక్షాంసి వక్షాంసి చ విక్షిపంతి కాంతాని గాత్రాసు చ విక్షిపంతి దృఢాని చాపాని చ విక్షిపంతి. వాళ్ళు రకరకాలైనటువంటి దృఢమైనటువంటి ధనస్సులు పట్టుకున్నారు. రూపాన్ని చిత్రాన్ని చ విక్షిపంతి పరస్పరం చాదికమక్షిపంతి. అసలు ఆ భాష, ఆ అక్షరాల సౌందర్యం, ఆ అంచానుప్రాస ఏమి శ్లోక ప్రయోగం చేసేశారండి మహర్షి.
పరస్పరం చాద్దికమక్షిపంతి భుజాస్య పీనామధివిక్షిపంతి మత్త ప్రలాపామధికంక్షిపంతి మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. వాళ్ళు పరస్పరం చాధికమక్షిపంతి. పోని వాళ్ళందరూ ఉన్నది బయట రాక్షసుడు వస్తాడేమో, కానీ వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ అస్తమానం వాళ్ళు మాట్లాడుకునేది ఏమిటంటే ఏమిట్రా నీ కండ అలా ఉంది, చూడరా నా వక్షస్థలం ఎంత బలమో అనేవాడు ఒకడు, యువతల వాడిని తోసేసి ఏది నువ్వు తోయి అనేవాడు ఒకడు. అందరూ మదోన్మత్తులు. కాబట్టి పరస్పరం చాధికమాక్షిపంతి భుజాస్య పీనా అధివిక్షిపంతి. ఈ భుజాలు చూపించి చూడు ఎంత బలంగా ఉన్నానో అనేవాడు ఒకడు. మత్తాని చాన్యోన్యమధిక్షిపంతి. బాగా మదించినటువంటి బుద్ధితో అవతల వాళ్ళని చులకన చేసి మాట్లాడడం తప్ప ఎవ్వడిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అంగీకరించలేనటువంటి స్థితిలో ప్రతివాణ్ణి తక్కువ చేసి మాట్లాడేవారే. అటువంటి రాక్షసుల యొక్క సమూహాలన్నిటినీ చూస్తున్నారు. చూసి వెడుతూ అనుకుంటారు, ఇంతమంది స్త్రీలు కనపడ్డారు, ఇంతమంది సంతోషంగా వాద్యాలు మ్రోగిస్తున్నారు, ఇంతమంది మొలకి పెట్టుకున్న నూపురముల ధ్వనులు వినపడుతున్నాయి, ఇంతమంది నృత్యం చేస్తున్నారు, ఇంతమంది ఇంత ఆనందం అనుభవిస్తున్నారు. కానీ నా తల్లి సీతమ్మ ఇలా ఉండదు. నా తల్లి ఉష్ణార్ధితాంసానుసృతాస్త్రకంఠీం పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాతపక్ష్మాభిరక్త కంఠీం వనే ప్రవృత్తామివ నీలకంఠీం. అది సౌందర్యం అంటే. ఎంత గొప్ప సౌందర్యం ఆవిష్కరిస్తారండి. ఎవరెలాంటి వాళ్ళో చెప్పాలా, శ్లోకం చెప్పేస్తుంటే చాలు. ఆయన హనుమ అనుకుంటారు మా అమ్మ ఎలా ఉంటుందో తెలుసా, ఉష్ణార్ధితాంసానుసృతాస్త్రకంఠీం. మా అమ్మ రాముడు కనపడలేదని వీళ్ళందరూ ఇలా భోగాలు అనుభవిస్తుంటే నా తల్లి ఎక్కడో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఏడిచి 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 వెచ్చటి కన్నీరు పయ్యద మీద పడి ఆమె పవిటంతా తడిసిపోయి ఉంటుంది. పురావరార్హోత్తమ నిష్కంఠీం. రాముడు మెడలో ఆమెకి బహుమానంగా ఇచ్చిన గొప్ప పతకం ఒకటి ఉంది. ఆ పతకం ఆవిడ మెడలో వేసుకుంటుంది. ఎందుకంటే ఇది రాముడు కట్టిన పతకం అని చెప్పి మెడలో వేసుకుంటుంది. కానీ ఇప్పుడు రాముడు పక్కన లేడు కదూ, ఆ పతకం తన మెడలో ఉంటే తాను అందంగా రాముడి కోసం కనపడాలి. వీడున్న చోట ఈ పతకం ఎందుకని పెట్టుకోదు మా తల్లి. ఏమి అద్భుతమైన ఆలోచన అండి, ఎంత పవిత్రమైన ఆలోచన. పరిచయం ఉందా సీతమ్మతో? ఎప్పుడైనా చూశారా? కానీ మనసులో రామచంద్రమూర్తి ఇల్లాలంటే ఎలా భావన చేస్తున్నారో చూడండి. పురావరార్హోత్తమ నిష్కంఠీం సుజాతపక్ష్మాభిరక్త కంఠీం. మా తల్లి ఎంత అందమైనటువంటి కనుల సౌందర్యంతో ఉంటుంది. వనే ప్రవృత్తామివ నీలకంఠీం. ఆగమ విపిన మయూరీం కదూ ఆ తల్లి. అందుకని ఆమె వనములో తిరుగాడుతున్నటువంటి నెమలిలా ఉంటుంది. వనే ప్రవృత్తామివ నీలకంఠీం అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. విదియనాటి చంద్రబింబం శుక్లపక్షంలో ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడదు. మా అమ్మని సీతమ్మ అని ఎంతో ప్రయత్నంగా చూస్తే తప్ప అర్థం కాదు. అలా ఏడుస్తూ ఉంటుంది నా తల్లి, ఎక్కడో ఉంది. అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పాంసు ప్రసిద్ధామివ హేమరేఖాం. బంగారు తీగకి మట్టి పట్టేసింది అనుకోండి, అది బంగారు తీగ అని ఎవరికీ తెలియదు ప్రకాశం. అలా అంతటి మహాపతివ్రత శోకమూర్తి అయి తనని తాను రక్షించుకోలేని దానిలా ఉంటుంది. పతి ఆజ్ఞ లేదని తనని తాను రక్షించుకోలేక కాదు. క్షతప్రరూఢామివ బాణరేఖాం. బాణం గుచ్చుకుని బయటికి తీసేసిన ములుకు విరిగిపోతే ఎలా బాధ ఉంటుందో అలా రావణుడు నశిస్తాడు, రాముడు వస్తాడని నమ్మకం ఉన్నా వాడు అంటున్న మాటలు మనసులో గుచ్చుకుని మా తల్లి అంత బాధపడుతుంటుంది. క్షతప్రరూఢామివ బాణరేఖాం వాయుప్రభిన్నామివ మేఘరేఖాం. నల్లటి మబ్బొచ్చి వర్షం కురుస్తుంది అనుకోగా పెద్ద గాలొచ్చి కొట్టేస్తే పక్కకెళ్ళిపోయిన మబ్బు ఎలా ఉంటుందో అలా ఇంక అయిపోతోంది వనవాసం, అమ్మయ్య అంతఃపురానికి వెళ్ళిపోతామని చెప్పి సంతోషపడుతున్న సీతమ్మ యొక్క ఆశల మీద నీళ్లు చల్లి అకస్మాత్తుగా సీతాపహరణం జరిగి రావణాసురుడి చేత బందీకృత అయిన సీతమ్మ తల్లి యొక్క మనసు వెంపర్లాటలో అలా ఉంటుంది మా అమ్మ. అది అభివ్యక్తమై మా అమ్మ శోకమూర్తి అయి ఎక్కడో కూర్చుని ఉంటుంది. ఎంత పవిత్ర భావన! ఆ తల్లి గురించి ఎలా భావన చేశారో అలాగే సాక్షాత్కరించింది ఆయనకి.
అని మా అమ్మ ఇలా ఉంటుందని వెతికారు ఇక్కడ ఎక్కడా కనపట్టలేదనుకున్నారు. తిన్నగా రావణాసురుడి యొక్క అంతఃపురానికి వెళ్ళాడు. విభీషణుడు, మహాపార్శ్వుడు, కుంభకర్ణుడు, వీళ్ళందరి భవనాలు అయిపోయాయి. ఉత్తమం రాక్షసావాసం హనుమాన్ అవలోకయన్ అససాదాద లక్ష్మీ వాన్ రాక్షసేంద్ర నివేశనం. రావణాంతఃపురానికి వెడితే బోలెడన్ని కక్ష్యలు, బయట కక్షల్లో ఏనుగుల మీద, గుర్రాల మీద పహరా కాస్తూ విచ్చుకత్తులు పట్టుకుని లోపల రావణుడు నిద్రపోతున్నాడు. ఎవరు వస్తారో ఉపద్రవానికి, అందుకని విచ్చుకత్తులు పట్టుకుని పహరా కాస్తున్నారు. లోపలికి వెళ్లే కొద్దీ శబ్దం తగ్గిపోతోంది. పువ్వులు కట్టేవాళ్ళు, చందనం తీసేవాళ్ళు, మందంగా వీణ వాయించేవాళ్ళు. ఆ లోపల ఎక్కడో పడుకున్నాడు. అక్కడ దాకా వెళ్ళి చూశారు. పుష్పక విమానం కనపడింది. ఓ, ఇది గొప్ప పుష్పక విమానమనా? పుష్పక విమానం వంక చూశారు. గృహాణి నానా వసురాజితాని దేవాసురైశ్చాపి సుపూజితాని సర్వైశ్చ దోషై పరివర్జితాని కపిర్దదర్శ స్వబలార్జితాని. ఇది సౌందర్యం అంటే. ఆ పుష్పక విమానంలో బోలెడన్ని గదులున్నాయి, బోలెడన్ని ఇళ్ళున్నాయి. కానీ అవన్నీ కూడా ఒక్క దాంట్లో కూడా ఏ దోషం లేదు. ఎన్ని సంపదలో సమకూర్చబడి ఉన్నాయి. ప్రతి దాంట్లోనూ కూడా దేవతల యొక్క ఆరాధన జరుగుతోంది. దేవతలు కూడా చూసి సంతోషించేటట్టుగా ఉంది ఆ విమానం అంతా కూడా. అటువంటి విమానాన్ని చూశారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. వెళ్ళి చూస్తే సవేష్మజాలం బలవాన్ దదర్శ వ్యాసక్త వైఢూర్య సువర్ణజాలం యథామహత్స్రా వృషిమేఘజాలం విద్యుచ్చినద్ధం సవిహంగజాలం. అక్కడ బంగారానికి వైఢూర్యాలు పొదగబడినటువంటి కిటికీలు ఉన్నాయి. ఒక్క కిటికీ వంక చూస్తేట ఇక ఇలా కన్ను తిప్పట్టు అక్కడే కూర్చోవడమే దాన్ని చూస్తూ. అది సౌందర్యం లంకది. అందుకే సవేష్మజాలం బలవాం దదర్శ. అది ఎలా ఉందంటేట ఆకాశంలో నల్లటి మబ్బు పట్టి సన్నటి వాన కురుస్తుంటే దాని కింద నుంచి పక్షుల బారు ఎగిరితే ఎంత అందంగా ఉంటుందో, బంగారానికి వైఢూర్యాలు పొదిగి దానికి అలంకారం చేసిన జాలు అలా ఉందిట. ఒక కిటికీ పరద అలా ఉంటుంది రావణాసురుడి మందిరంలో. అది చూడ్డానికి హనుమకి చాలా బలం కావలసి వచ్చింది అన్నారు మహర్షి. సవీశ్వజాలం బలవాన్ దదర్శ. బలం ఎందుకంటే చూడ్డానికి అంటే అలా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోకుండా ఇది కాదు నాకు కావలసింది సీతమ్మ అని కళ్ళు తిప్పుకోవడానికి బలం కావాల్సి వచ్చింది. అది లంక సౌందర్యం. ఇక అసలు ఆ లంకా సౌందర్యం ఎలా ఉంటుందో మీరు ఊహించండి. అది తపస్సమాధాన పరాక్రమార్జితం మనస్సమాధాన విచారచారిణం అనేక సంస్థాన విశేష దర్శనం తతస్తతుల్య విశేష దర్శనం. దాన్ని అపారమైనటువంటి తపస్సు చేసి కుబేరుడు సంపాదించాడు. ఆ కుబేరుణ్ణి ఓడించి పరాక్రమంతో రావణుడు తెచ్చాడు. దాని గొప్పతనం ఏమిటంటే అందులో కూర్చుని మనస్సుతో సంకల్పం చేస్తే చాలు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అందులో ఉన్నటువంటి విశేషాలు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు, అన్ని విశేషాలతో ఉంది. అసలు రావణాసురుడు నిద్రపోయి కిందకి దిగిన తరువాత తిరిగేటటువంటి తివాచీ ఒకటి ఉంది. తివాచీ ఒకటి ఎంత గొప్పగా ఉందన్నారంటే మహర్షి, మహీకృత పర్వతరాజిపూర్ణా శైలాకృతా వృక్షవితానపూర్ణా వృక్షాకృతా పుష్పవితానపూర్ణా పుష్పంకృతం కేసరపత్రపూర్ణం. ఈ భూమినంతటినీ కూడా తివాచీ మీద చిత్రించారట. ఆ భూమిలో ఉన్నటువంటి పర్వతాలన్నింటినీ చిత్రించారట. పర్వతాల మీద చెట్లన్నీ చిత్రించారట. చెట్లకున్న పువ్వులన్నీ చిత్రించారట. పువ్వులకున్న కేసరాలన్నీ చిత్రించారట ఒక్క తివాచీ మీద. ఎంత అద్భుతం నిజంగా. ఒక తివాచీ ఎలా ఉంటే, ఓ కిటికీ పరద అలా ఉంటే లంక ఎలా ఉంటుంది, దాన్ని 5 రోజులు చెప్పడం నా తరమా. అలా అంత అద్భుతంగా ఉందిట ఆ లంకాపట్టణం, ఆ పుష్పక విమానం. నియుజ్యమానాస్తు గజాస్సు హస్తా సకేశరాశ్చోత్పలపత్రహస్తా బభూవ దేవీ చ కృతాసు హస్తా లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్తా. అక్కడ లక్ష్మీదేవి యొక్క బంగారు ప్రతిమ ఉంది. 2 పక్కల ఏనుగులు కనక కుంభములను పట్టుకొని పద్మకించిల్కములతో అభిషేకం చేస్తున్నాయి. అంత అద్భుతమైన లక్ష్మీదేవికి ప్రతిరోజు నమస్కారం చేస్తాడు. ఇది సౌందర్యం. అక్కడ వరకు బాగుంది. లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణకచితై స్థాపితా హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం. కానీ ఆ లక్ష్మీదేవి ఎక్కడుంటుంది?
నా పక్కింటి వాడి భార్య, నా ఎదురింటి వాడి భార్య కూడా లక్ష్మీదేవే. గృహలక్ష్మి గృహే గృహే. అక్కడికి వెళ్ళి నమస్కారం పెడతాడు. తెల్లవారగానే అశోకవనానికి వెళ్ళి సీతమ్మని చూడకూడని చూపు చూస్తాడు. ఇక్కడ నమస్కారం పెట్టడం ఎందుకు, అక్కడికి వెళ్ళి మాట్లాడడం ఎందుకు? చెప్పని సౌందర్యం. అలా బతక్కుస్మాను. ఇది మహర్షి యొక్క తీర్పు. కానీ ఎక్కడైనా పైకి చెప్తారా? చెప్పరు. దాటి లోపలికి వెళ్ళారు. రావణాసురుడు నిద్రపోతున్నటువంటి గది కనపడింది. అక్కడికి వెడితే మహర్షి ఒక దీపాన్ని వర్ణించారు. అసలు అది వాల్మీకి మహర్షికి తప్ప అన్యులకు సాధ్యం కాదు. ఏమి సౌందర్యం అండి! గోడకి కాగడా పెట్టారు ఇలాగా. ఆ కాగడా వెలుగుతోంది. అది ఇలా కదలదట. ఎందుకు కదలదంటే, ఇలా కదిలిందనుకోండి, నిద్రపోతున్న రావణాసురుడి కళ్ళ మీద జ్యోతి ఇలా కదిలిందనుకోండి, వాడి కోపం వచ్చి ఇలా చూస్తే కాలుతున్నది కాలిపోతుంది. అందుకని కదలదు, అలాగే కాలుతోందిట. మహర్షి అన్నారు, ప్రజ్ఞాయిత వివాపస్యన్ ప్రదీప్తాం తత్ర కాంచనాన్ ధూర్తామిహ మహాధూర్తై దేవనేన పరాజితాన్ అన్నారు. ఎక్కడి ఉపమానం! ఆ కాగడ అలా వెలుగుతుంటే ఎలా ఉందంటేట, జూదమాడడానికి వెళ్ళిన వాళ్ళు తన దగ్గరున్నదంతా పోగొట్టేసుకుని ఇంటికి పోవడానికి ఇంకా మనసు రాక, అయ్యో ఉన్నదంతా ఊడ్చిపెట్టేశాం, ఇంకెందుకురా ఈ ఆటని వెళ్ళట్ట. నీ దగ్గర ఏం లేదా, తప్పుకో అంటారు. నిర్దాక్షిణ్యం అక్కడ. వాడు పక్కకి పోతాడు. మనం ముగ్గురం ముక్కలేసుకుందాం అనేదో పంచిపెట్టుకుంటూ ఉంటారు. వీడు వెళ్ళిపోవచ్చుగా ఇంటికి. వెళ్లకుండా ఇలా పక్కన కూర్చుని పక్కవాడి ముక్కల్లోకి ఇలా కళ్ళు విప్పి ధూర్తుడు ఓడిపోయినా చూస్తున్నట్టుగా కాగడ అలా వెలుగుతోందట కదలకుండా. పడుకున్నవాడు ఎటువంటి వాడో ఉపమానం అలా ఉండాలి. అందుకని ప్రజ్ఞాయిత వివాపస్యన్ ప్రదీప్తాం తత్ర కాంచనాన్ ధూర్తామిహ మహాధూర్తై దేవనేన పరాజితాన్ దీపానంచ ప్రకాశేన తేజసా రావణస్య చ అర్చిద్విర్భూషణానాంచ ప్రదీప్తేత్యభ్యమన్యత అన్నారు. 3 రకాలు మంటలు కలిసి ఒక మంటగా మండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ మందిరం ఆయన పడుకున్నది. ఎందుకని అంటే, ఒకటి అక్కడ అనేకమైనటువంటి బంగారు వికారములు ఉన్నాయి. ఎన్నో స్తంభాలు బంగారంతో చేయబడ్డాయి. అందులోంచేస్తున్నటువంటి కాంతి రావణాసురుడి యొక్క రోమ కూపములలోంచి ఆయన తపశ్శక్తి వలన వస్తున్నటువంటి కాంతి పైకి కొడుతోంది. ఆ కాంతి అవతల మిగిలిన వాళ్ళు కింద పడుకున్న వాళ్ళలోంచి వస్తున్నటువంటి తేజస్సు, వాళ్ళేం సామాన్యులు కారు, వాళ్ళలోంచి వస్తున్న కాంతి, ఈ కాగడాల కాంతి, ఇన్నీ కలిపి ఒక పెద్ద అగ్నిహోత్రం పుట్టి భవనం కాలిపోతోందా అన్నట్టుగా ఉందిట. అన్ని వింత కాంతులు వస్తున్నాయిట ఆ భవనంలో. అన్ని వింత కాంతులు వస్తుంటే అక్కడ పడుకునున్నారు ఎందరో ఆడవాళ్ళు. ఎలా ఉన్నారంటేట, అన్యోన్య భుజ సూత్రేణ స్త్రీమాలా గ్రడితా హిసా మాలేవ గ్రడితా సూత్రే శుశుభే మత్త షట్పద అంటారు. ఇంతమంది ఆడవాళ్లతో రమించి ఉన్నాడు. వాళ్ళందరూ పడుకుంటే ఎవరి చెయ్యేదో ఎవరి కాలేదో తెలియదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు చేతులు నీ వెంట ఉన్నాడు.